శ్రీ సాయిరామ్. ప్రతి నెలలాగే మనమందరం శ్రీ సత్యసాయి ప్రేమ సేవా సదన్ వనస్థలిపురంలో ఈరోజు 79వ సమర్పణ కార్యక్రమం కోసం స్వామివారి లీలలను వినడానికి మరొక్కసారి ఇక్కడ సమావేశమయ్యాము. ఈరోజు ముందుగా 79వ సమర్పణ కార్యక్రమాన్ని దీప ప్రజ్వలనతో ప్రారంభించుకుందాం. శ్రీ వెంకట్రావు గారిని, శ్రీ కామేశ్వరరావు గారిని, శ్రీ కృష్ణారావు గారిని, ఐటి శ్రీనివాస్ గారిని, రమేష్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. అసతో మా చెప్పాను సోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతం గమయా అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతం గమయా అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతం గమయా. ఈరోజు ఐటీ కమిషనర్గా పనిచేసి దానికి మించి మన ప్రియమైన స్వామివారి యొక్క కృపను మరియు సాన్నిధ్యం పొందిన శ్రీ నిస్తల వెంకట్రావు గారు మన మధ్య ఉండటం నిజంగా మన గొప్ప అదృష్టం మరియు స్వామివారి యొక్క దైవకృప. శ్రీ వెంకట్రావు గారు కాకినాడలో మొట్టమొదటిసారిగా స్వామి పోస్టర్ను చూశారు. ఆ తర్వాత స్వామి దర్శనం చేసుకోవాలనుకున్నారు. అయితే 1974లో స్వామివారు రాజమండ్రి సందర్శించినప్పుడు శ్రీ వెంకట్రావు గారికి మొట్టమొదటిసారిగా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం లభించింది. శ్రీ వెంకట్రావు గారికి స్వామితో ఎంతో సన్నిహితమైన అనుభవం ఉంది. ఆయన జీవితంలోని ప్రతి ముఖ్యమైన దశలో స్వామి ఎలా మార్గదర్శనం చేశారో, ఎలా కాపాడారో అనేక అనుభవాలు ద్వారా తెలుసుకోవచ్చు. స్వామి కృప వల్ల ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. అవి ఆయన భక్తిని మరింత బలపరిచి పూర్తిగా స్వామికి శరణాగతి చెందేలా చేశాయి. ఈరోజు ఈ సమర్పణ కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకట్రావు గారు తన జీవితంలో స్వామి ఇచ్చిన దివ్య మార్గదర్శనం, తనకు కలిగిన అనుభవాలు, వాటి ద్వారా నేర్చుకున్న అమూల్యమైన పాఠాలను మనతో పంచుకోనున్నారు. ఈ పవిత్రమైన సందర్భంలో శ్రీ వెంకట్రావు గారిని ఈ వేదికపైకి ఆహ్వానిస్తూ ఆయన అనుభవాలు మనందరికీ ప్రేరణగా నిలిచి స్వామిపై మన విశ్వాసాన్ని మరింత బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై సాయిరామ్. సాయిరామ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను స్వామిని ఫస్ట్ టైము 1974లో కారుణ్యానందాశ్రమంకి రాజమండ్రి వస్తుంటే కాకినాడలో ఉండగా ఎక్కడో చూశాను. మా ఇంటి నుంచి మా తల్లిదండ్రులు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు స్వామిని అప్పట్లో చూడలేదు. నేను ఒక్కడనే కాకినాడ నుంచి బయలుదేరి రాజమండ్రిలో వెళ్ళి చూస్తే ది వెరీ ఫస్ట్ టైం దర్శనంలోనే నాకు స్వామివారి పాదాలు తాకే అదృష్టం దక్కింది. అది ఎందువల్ల అన్నది నేను కూడా చెప్పలేను. మా తల్లిదండ్రులు బ్లెస్సింగ్స్ వల్ల లేకపోతే స్వామి కృప వల్ల ఫస్ట్ టైం దొరికిందో తెలియదు. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసాను. మా ఫ్యామిలీలో ఇప్పుడు మా సిస్టరు స్వామి డివోటీ,
మా బ్రదర్లో మా స్వామి డివోటీ. అంతకంటే ముందుగా మా మిస్సెస్ 83లో మా మ్యారేజ్ అయినప్పుడు కూడా నేను అడిగాను, మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారని. అడిగితే ఇలా వెంకటేశ్వర స్వామి, సత్యసాయిబాబా అన్నారు. నేను చెప్పినాను, నేను సత్యసాయిబాబా భక్తుడిని, మరి మీకు అభ్యంతరం లేదంటే మనం ముందుకెళ్దామని చెప్పిన. ఆవిడ చాలా సంతోషంగా నేను కూడా స్వామిని కలిశాను శివంలో అని చెప్పారు. నా చదువు రీత్యా, ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్ వచ్చేసాను. అక్కడ కలిసిన రాజమండ్రిలో చేసుకునే దర్శనం నా మదిలో అలాగా చిరస్థాయిగా ఇప్పటికీ కళ్ళెదురకుండా కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత నేను వచ్చేవాడిని, శివంకి వెళ్ళేవాడిని. 77లో బృందావనం క్యాంపస్లో ఆడిటోరియం ఇనాగ్రేట్ చేశారు స్వామి. నాకు అప్పట్లో గురువులు నా ఎంఏలో ప్రొఫెసర్ రామరాజు గారు, డాక్టర్ కొత్తపల్లి వీరభద్రరావు గారు, డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు. నా చదువు భద్రుకా కాలేజీలో జరిగినా నాకు తెలుగు మీద ఎక్కువ అభిమానం వల్ల ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేశాను, సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేశా, పిహెచ్డీ చేశా. ఈ టైంలో నాకు మంచి గురువులు దొరికారు. వీళ్ళు ఈ ముగ్గురు కూడా సత్యసాయిబాబా చాలా అత్యంత ప్రీతికరమైన డివోటీసు. స్వామి వాళ్ళని చాలా దగ్గర తీసుకొచ్చారు. సో 77లో నేను ఇట్లాగే అక్కడ ఆడిటోరియం ఇనాగ్రేషన్ అంటే ప్రొఫెసర్ రామరాజు గారు, వీరభద్రరావు చెప్తే నేను వాళ్ళతో కలిసి వెళ్ళా. ఈ ప్రొఫెసర్లకి ఈ 7 రోజుల సప్తాహంలో ఇచ్చిన ఉపన్యాసాల వాళ్ళతో పాటు నన్ను కూడా పెట్టారు. నేను ఈ ముందు కూర్చున్న చిన్నపిల్లలాగా ఉండేవాడిని. కానీ మరి స్వామి కృప లేకపోతే మరి ఆ దైవానుగ్రహం ఏంటో తెలీదు, నన్ను వాళ్ళతో పాటు ఉంచారు. ఉంచి నేను ఫస్ట్ డే, సెకండ్ డే నాకు కొంచెం సిగ్గు అనిపించింది. ఎందుకంటే ఈ స్వామిగా వచ్చిన గెస్టులందరూ కూడా మంచి కొత్త కొత్త బెడ్లు, కొత్త కొత్త అన్నీ ఇచ్చి ఆ స్టూడెంట్స్ హాస్టల్లో ఉంచారు. ఉంచినప్పుడు నేను భోజనం అయిన తర్వాత నా ప్లేట్ తీస్తూ ఉంటే ఒక సేవాదాలు వచ్చి, సార్ మీరు స్వామికి గెస్ట్గా వచ్చారు, మీరు ఇవి చేయకూడదన్నారు. నాకు చాలా సిగ్గు అనిపించింది. ఎందుకంటే స్వామి దగ్గర మనందరం ఒకటే. మనం ఏమనుకుంటామంటే కొందరిని స్వామి చాలా దగ్గర చేస్తారు, కొందరిని దూరం చేస్తారు. ఇదంతా కాదు. మనం ఎంత దగ్గర అయితే స్వామికి మన సేవలో అంత స్వామి దగ్గరగా చూస్తారు. నాకు ప్రతి ఏటి అనుభవంలో నాకు ఈరోజు కూడా స్వామి భౌతికంగా ఉన్నా లేకపోతే దీంట్లో ఉన్నా నాకున్న అనుభవాలు చెప్పాలంటే చాలా సుదీర్ఘంగా ఉంటాయి. ఈ 77 వెళ్ళొచ్చిన తర్వాత నేను 2-3 సార్లు దసరాకి కొన్ని ఫంక్షన్స్కి పుట్టపర్తి వెళ్ళా. 7 రోజులు బెంగళూరులో చూసిన అనుభవాలు చూస్తే స్వామి నన్ను 2వ రోజులో కూర్చోబెట్టేవారు. అది వచ్చిన మా ప్రొఫెసర్స్ వల్ల లేకపోతే రీడర్స్ వల్ల కూర్చోబెట్టారా, లేకపోతే మరి స్వామి మొదటి నుంచే మన దగ్గర చేశారా, అది మా యొక్క పూర్వజన్మ సుకృతం. ఈ సందర్భంలో నేను 2-3 సార్లు దసరాకు వెళ్ళినప్పుడు వెళ్ళి దర్శనం చేసుకునేవాడిని. నన్ను ఎవరు అక్కడ కూర్చోబెట్టడానికి కానీ దేనికి కానీ నన్ను ఎవరు అడిగేవాళ్ళు కాదు. నేను ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు. ఆ విఐపి గేట్ దగ్గర అప్పట్లో ఇసుకండి, ఏది కుల్వంత్ హాల్ కట్టక ముందంతా ఇసుక ఉండేది. కింద కూర్చోబెట్టేవారు, దర్శనం చేసుకునేవాడు, వెళ్ళేవాడు. ఆ తర్వాత కుల్వంత్ హాల్ వచ్చింది. ఈ కుల్వంత్ హాల్ వచ్చిన తర్వాత ఆ విఐపి గేట్ దగ్గర స్వామివారి బ్రదరు జానకిరామ గారు, ఇప్పటి మన రత్నాకర్ గారి ఫాదర్ కూర్చునేవారు. మంచి సిల్కు లాల్చి పంచ కట్టుకుని కూర్చునేవారు. వారితో పాటు రామారావు గారు అని కాకినాడ వాస్తవ్యులు ఉన్నారు. నేను ఇలాగా పరిచయం చేసుకున్నా. సార్ ఇట్లాగ నేను రాజమండ్రిలో చూశానండి, స్వామిని చూడడానికి వచ్చానంటే, తప్పకుండా బంగారు, చాలా సంతోషం అని చెప్పి లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. బుక్కపట్నంలో స్వామి 2-3 సార్లు వెళ్ళిన తర్వాత బుక్కపట్నంలో స్వామి చదువుకున్న స్కూల్ ఉంది. ఈ స్కూల్కి నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిఫోర్ 80s అండి. ఈ స్కూల్కి మంచి పిల్లలకి మంచి బెంచీలు, టేబుల్స్ వేస్తే బాగుంటుంది. మీరేదో కొంచెం ఏదో సర్వీస్లో ఉన్నారు కదా, అందుకని మీరు కొంచెం ఇది చేస్తే ఎట్లా ఉంటుంది అన్నారు. అది ఎందుకు చెప్పారు ఏంటి మనకి తెలీదు. మనం 2-3 నెలల్లో అది జాగ్రత్తగా కంప్లీట్ చేసి అప్పటికే
ధర్మవరంలో దిగి మనం వెళ్ళాల్సి వచ్చేది పుట్టపర్తికి. ఆ టైంలో నేను ఇవి చేయించి పుట్టపర్తి చేర్చి స్కూల్లో పెట్టించి అప్పటికి చాలాసార్లు స్వామి దర్శనమైంది, వెళ్ళేవాడిని, కలిసేవాడిని. స్వామి అప్పట్లో 5:30, 6 గంటలకు వచ్చేసేవారు. లైన్లో కూర్చోబెట్టేవారు. 1, 2, 3, 4 నెంబర్లు వేసి 20 మందిని 30 మందిని కూర్చోబెట్టేవారు. బట్ మన అదృష్టమో లేకపోతే స్వామివారి సంకల్పమో తెలీదు, ఈ జానకినావి గారు నన్ను ముందు తీసుకెళ్ళిపోయేవారు లోపలికి. అప్పట్లో వరండాలో కూర్చోబెట్టి ఆయన కేశవమూర్తి, శ్రీనివాసులు గారు వాళ్ళిద్దరూ ఉండేవారు. వాళ్ళు యామాహేమీలండి అందరూ కూడా. వాళ్ళతో కంపేర్ చేస్తే నేను ఒక చిన్న డివోటీని అంతే, మీ అందరిలాగే ఒక డివోటీని నేను కూడా. కానీ ఈ జానకిరామ గారు 8:45, 9కి స్వామి భజన అయిపోయిన తర్వాత, ఆరతి ఇచ్చిన తర్వాత స్వామి రూము దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి నేను బంగారం ఇలాగ తీసుకొచ్చాను, ఈయన హైదరాబాద్ నుంచి వచ్చారు, మన బుక్కపట్నం స్కూల్కి మంచి బెంచీలు స్కూల్ టేబుల్ చేయించారు అంటే, నాకు అన్నీ తెలిసిన బంగారు నువ్వెందుకు వచ్చావని అడిగారు. స్వామివారు జానకిరామయ్య గారినే అని. బంగారు చాలా సంతోషం, చూశాను, నువ్వు చేయించినవి చాలా బాగున్నాయి, ఇవి పెర్మనెంట్గా ఉంటాయి ఇక్కడ, నువ్వు ప్రతిసారి ఇక్కడికి వస్తూ ఉంటూ ఇక్కడే కూర్చో అన్నారు. మనకి కొంచెం తటపటాయించినాం, ఊరుకుని సరే. ఆ తర్వాత మేము స్వామి బెంగళూరు వెళ్ళినప్పుడు, కొడైకెనాల్ వెళ్ళినప్పుడు నేను వెళ్తూ ఉండేవాడిని. వారం రోజులు కొడైకెనాల్లో ఈశ్వరమ్మ బర్త్డే అయ్యే వరకు ఉండేవాడు. 10 రోజులు ఉండేవాడు. ఆ కొడైకెనాల్లో కూడా ఉంటే ఒకరోజు మంచి చలిలో స్వామి వారి యొక్క వాహనంలో బయలుదేరారు. మేము ఉన్న చోటు నుంచి ముందు నుంచి వెళ్తున్నారు. ఎవరో చెప్పారు స్వామి వస్తున్నారు. అప్పటికి మా మిస్సెస్ రోడ్డు మీద ఉంది, నన్ను గబగబా పిలుచుకొచ్చింది. స్వామి వెళ్తూ చెయ్యి ఊపారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతమంది ఉంటారు స్వామి గారి డివోటీసు, కొన్ని లక్షల, కొన్ని కోట్ల మంది, ప్రపంచమంతా డివోటీస్ ఉన్నారు, అన్నీ స్వామి ఇలాగా చేయడం ఏంటని ఆ రోజు చాలా ఆనందపడిపోయాను. ఆ తర్వాత నేను బెంగళూరు రావడం, బెంగళూరులో మళ్ళీ దర్శనం చేసుకోవడం, సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఇనాగరేషన్లో ఉండడం. అంటే ఆ రోజు స్వామి స్పీచ్లో చెప్పారండి, మీరందరూ స్వామి దగ్గరికి వస్తారు, కొబ్బరికాయ కొడతారు, పువ్వులు ఇస్తారు, ఇవన్నీ కాదు, ఈ సత్యసాయి హాస్పిటల్కి మీకు తోచిందిగా పనికొచ్చేది చేస్తే బాగుంటుంది అన్నారు. నేను స్వామి వస్తుంటే వెనక్కి హారతి అయిపోయిందా వెళ్ళిపోతుంటే ఒక చిన్న సిటీ తీసుకుని అప్పటికప్పుడు రాశాను, స్వామి మా ఫ్యామిలీ తరఫున మేము 500 బెడ్షీట్స్, 500 బ్లాంకెట్స్ ఇస్తానని. బిఫోర్ 80s అండి ఇవన్నీ. రాసిస్తే స్వామి పిలిచి, బంగారు చాలా సంతోషమని నాకు విభూతి ఇచ్చారు. నాకు కొంత అప్పట్లో కొంచెం డౌట్స్ ఉండేవి. ఎవరో వాళ్ళు చెప్పేవాడు, వీళ్ళు చెప్పేవారు, మాట్లాడుతూ ఉండేవారు. మనం ఇంత పెద్ద హేమాయమి ఉన్నారు. ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ అండి గోపాలరావు. అలాగే ఇప్పుడున్న ప్రసాదరావు గారు మొన్న కాలం చెందారు, ట్రస్టీ. తర్వాత సత్యనారాయణ గారు, తర్వాత చక్రవర్తి గారు, చిరంజీవిరావు గారు, యామాహేమీలు ఉండేవారండి. మనం వీళ్ళందరి ముందు చాలా చిన్నగా ఉన్నాం. స్వామి మనకి ఇలాగా వెళ్ళడం ఏంటి, వెళ్తూ ఉంటే విభూతి ఇవ్వడం ఏంటి, మనకు కొద్దిగా ఆశ్చర్యపడినా. బట్ అది నా మనసులో అటు రాజమండ్రి దర్శనం కానీ, ఇటు ఈ పుట్టపర్తి దర్శనాలు కానీ మనసులో ఉండిపోయినాయి. ఉండిపోయిన తర్వాత నేను ఇంకా కంటిన్యూ చేసేవాడిని. సంవత్సరంలో 4-5 సార్లు వెళ్ళేవాడిని. నాకు తోచిన విధంగా అది స్వామి నా చేత చేయించేవారు. నేను చేసే అర్హత నాకు లేదు, నేను చేయలేను కూడా. ఎందుకంటే నేను మీ అందరిలాగే ఒక స్మాల్ హ్యూమన్ బీయింగ్ అంతే, ఒక అణువుని. స్వామి దృష్టిలో, నా దృష్టిలో నేను ఒక అణువుని అంతే. కానీ ఎందుకు స్వామి నన్ను చేరదీస్తారో నాకు తెలియదు. నేను బర్త్డేకి వెళ్ళేవాడిని, దసరాకి వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి మనం చేయాలి అనుకునేవాడిని. చేసి ఎప్పుడైతే సూపర్ స్పెషాలిటీ చేసామో ఇవన్నీ కూడా పూర్ణచంద్ర ఆడిటోరియంలో మొత్తం ఎగ్జిబిట్ చేశారు. డివోటీస్ ఇచ్చిన మెడిసిన్స్ కానీ, వాళ్ళు ఇచ్చిన కానుకలు కానీ, వాళ్ళు ఇచ్చిన బెడ్షీట్స్ కానీ, వాళ్ళు ఇచ్చిన పరికరాలు కానీ, మెడికల్ పరికరాలు కానీ పెట్టేవారు. స్వామి అదంతా చూసి వచ్చిన తర్వాత, బంగారు చాలా మంచి బెడ్షీట్స్ తెచ్చావు, మన హాస్పిటల్కి చాలా ఉపయోగపడతాయి అన్నారు. ఇంతమందిలో ఇంత చేస్తుంటే
వాళ్ళ ముందు మనం ఎంత ఇదేంటి మనకి ఇలాగా అనుకున్నాను. స్వామి మేబీ స్వామి కృప మనకు ఉంది. మనం నమ్మిన దానికి మనం మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా ఎవరు లేకపోయినా స్వామి డివోటీ కాకపోయినా మనం ఇలాగా ఈ స్వామి ఫోల్డ్లోకి రావాలని చాలా దృఢ సంకల్పంతో ముందుకెళ్ళా. ఇయర్లో 4 సార్లు 5 సార్లు వెళ్ళేవాడిని. అప్పటిదాకా మన కొడైకెనాల్కి వెళ్ళేవాడిని. బెంగళూరులో ఉంటే బెంగళూరులో దర్శనం చేసుకునేవాడిని. సేవాదాలు తీసుకొచ్చి వాళ్ళ మనసులో ఏముండేదో తెలియదు కానీ మన సేవాదాలు తీసుకొచ్చి ఎక్కడో కూర్చోబెట్టేసేవారు ముందే. మనం ఎవరికి ఒక ఇంట్రడక్షన్ లేదు, మనం ఎవరైనా తెలియదు కూడా. ఇంతమంది పెద్ద మనుషుల ముందు నన్ను ముందు కూర్చోబెడితే నేను కొంచెం సిగ్గుపడేవాడిని. అప్పుడు బెంగళూరు హాస్పిటల్ కూడా ఇనాగరేషన్కి స్వామి డిస్కోర్స్లో చెప్పారు, ఇక్కడ మనం పుట్టపర్తిలోనే కాదు బెంగళూరులో కూడా మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాము అని నాకు తోచిన విధంగా నేను ఒక కాగితం మీద ఏదో రాసిచ్చాను. బంగారు, నువ్వు చేసే పని ఇది 10 మందికి ఉపయోగపడుతుంది. ఇట్లాగే నువ్వు ముందుకెళ్తూ ఉండు, నీకు ఎల్లప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. దాంతో కొంచెం మన యొక్క బలం స్వామి మీద, మన యొక్క ప్రేమ ఇది బాగా పెరిగి అట్లా కంటిన్యూ అయినాము. ఇది 94-95 మాట అండి. అప్పట్లో నేను సెంట్రల్ యూనివర్సిటీలో నా ఎంఫిల్కి పిహెచ్డీకి జాయిన్ అయినా. నాకు ఏదో ఒక కోరిక ఉండేది, మన పిహెచ్డీ చేయాలి, పిహెచ్డీ అయిన తర్వాత ఇది ముద్రణ రూపంలో రావాలంటే నాకు తెలుగు యూనివర్సిటీ వారు సహాయ సహకారాలు అంది. దీన్ని ముద్రించి ఏం చేయాలి, తల్లిదండ్రులకి మనం ఎప్పుడైనా మన తల్లిదండ్రులకి చేస్తాం, కానీ ఇది స్వామికి అంకితం ఇవ్వాలి అని పెట్టుకున్నా. ఆ సంకల్పం ఏంటో తెలీదు. పుట్టపర్తిలో ట్రై చేశాను, అవ్వలేదు. పుట్టపర్తి స్వామి బెంగళూరు వెళ్ళిపోయారు. బెంగళూరులో వెళ్ళాను. బెంగళూరులో అక్కడ ట్రస్టీ ఒక ఆయన నన్ను తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టారు. నాకంట ముందు మా డిపార్ట్మెంట్ చీఫ్ కమిషనర్ హెడ్ కూర్చున్నారు. ఆయన అన్నారు, నువ్వు స్వామి డివోటివి, నేను నీతో పాటు వచ్చాను స్వామిని చూడడానికి, నువ్వు ముందు కూర్చో, ఎందుకంటే నువ్వు నీ యొక్క ఆశ ఏదో ఉంది, నీకు నీ యొక్క ఈ పిహెచ్డీ తీసి స్వామి రిలీజ్ చేయాలి, స్వామికి అంకితం ఇస్తున్నాను. స్వామి రావడంతో ఇట్లాగా ఆ రిబ్బన్ తీసి ఇట్లా ఫోటో తీసి దాని మీద విత్ బెస్ట్ విషెస్ అని స్వామి పేరు రాసి ఫస్ట్ బుక్ నాకు ఇచ్చారు. స్వామి ఇది మీకు అంకితం ఇచ్చానంటే చూశాను కదా అన్నారు. చాలా మంచి పని చేసావు, నీ యొక్క సంకల్ప బలంతో నువ్వు ఇక్కడికి వచ్చావు, నీ యొక్క కోరిక నెరవేరింది అని అన్నారు. అని కొంచెం అట్లాగా కొంచెం ముందుకు వెళ్తున్నాము. తర్వాత నాకు మధురై పాదుకా ట్రస్టు శ్రీనివాస్ శెట్టి గారు వాళ్ళ నాన్నగారు పరిచయం అయ్యారు. తర్వాత ఈ బెంగళూరులో కొంతమంది ప్రముఖ వ్యక్తులు, డిపార్ట్మెంట్ వ్యక్తులు పరిచయం అయ్యారు. ట్రస్ట్లో కొంతమంది పరిచయం అయ్యారు. నేను ప్రతి బర్త్డేకి ఏదో ఒకటి చేయాలి అని ఏదో కార్యక్రమం చేసేవాడిని. ఈ కూర్చునే రోజుల్లో నేను అక్కడ కూర్చున్నప్పుడు ఇద్దరు ఒకటే రూమ్లో కూర్చునేవారు, చక్రవర్తి గారును చిరంజీవిరావు గారును. ఈయన్ని చూస్తే ఆయన కోపం, ఆయన చూస్తే ఈయన కోపం. నేను వెళ్ళి చిరంజీవిరావు గారికి చెప్పాను, సార్ ఇదేదో చేయదలుచుకున్నానండి బర్త్డేకి, ఇంకా టైం ఉంది కాబట్టి. అంటే 1-2 సార్లు 3 సార్లు 4 సార్లు స్వామికి చెప్పేవాడిని, స్వామికి ప్రతి బర్త్డేకి చేసేవాడిని. కానీ 70వ బర్త్డేకి నేను అది నాతో చెప్పాను కదా, నేను ముందే చెప్పాను, నా ప్రయత్నం చేశాను నేను, అది నాతో అయ్యే పని కాదు. అయినా నేను మాట చెప్పేశాను. ఆ మాట చెప్పిన దాన్ని ఎట్లాగైనా సంకల్ప బలంతో స్వామి యొక్క బ్లెస్సింగ్తో చేయాలని దీక్షతో చేయడానికి వెళ్తే చిరంజీవి గారు చెప్పారు, ఎంత పంపిస్తే ఎక్కడ పెడతాం, ఇది జగా లేదు ఇక్కడ అన్నారు. నేను తటపటాయించి చక్రవర్తి గారికి చెప్పాను. చక్రవర్తి గారు, ఇవన్నీ నాకు చెప్పద్దు, నువ్వు స్వామితో చెప్పుకో డైరెక్ట్గా, నువ్వు ఇంతకాలం నుంచి వస్తున్నావు, నువ్వు స్వామితోనే మాట్లాడుతున్నావు, నువ్వు స్వామికే చెప్పుకో అన్నారు. స్వామి రాగానే వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ అందరికీ దర్శనాలు ఇచ్చారు. నన్ను చూసి నేను కొంచెం క్వశ్చన్ మార్క్ వేసి పెడితే, ఏంటి బంగారు అన్నారు. స్వామి ఇలా బర్త్డేకి నేను ఇది పంపిస్తానని అంటే, స్వామి బర్త్డే పంపిస్తానంటే తప్పకుండా అన్నారు. కానీ ఇలాగా చెప్పారండి చిరంజీవిరావు గారు, ఇక్కడ జగా లేదు, ఎక్కడ పెడతామన్నారు అన్నారు. అప్పటికే నేను అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నా. దసరా టైంలో బర్త్డేకి నా ఇది చేరిపోవాలి అక్కడ. అయితే ఎవరు చెప్పారన్నారు, ఇలా చిరంజీవి గారు చెప్పారన్నారు. అంటే వెంటనే
చక్రవర్తి గారిని పిలిచి, చూడు బంగారు, స్వామి బర్త్డేకి ఇలా పంపిస్తానంటే జగా లేదన్నారు, 40 నెంబర్ షర్ట్లో పెట్టించు అని ఒక మాట చెప్పారండి. చెప్పి ఇక నా యొక్క సంతోషానికి అవధులు లేవండి. అది ఎట్లాగంటే, ఇది మనంతటా మనం స్వామికి చెప్పుకోవాలి, స్వామికి చెప్పుకున్న తర్వాత స్వామి వినాలి, దానికి తగ్గ రిప్లై రావాలి. ఒకవేళ డిసప్పాయింట్ అయితే ఇది ముందుకు మనం ఎలా వెళ్తాం అనుకున్నాను. కానీ ఈ 47 ఏళ్ళ ప్రయాణంలో స్వామి నన్ను ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదండి. మనం అనుకుంటాం, మనం ఏదో కోరికలు కోరుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం. అన్ని కోరికలు స్వామి దగ్గర చేరుతాయి. మనసులో ఉన్నా ఏ ఉన్నా మనం అనుకుంటే చాలు. కాగితం మీద రాసిమ్మని వారు స్వామి, ఇవన్నీ కూడా స్వామి దగ్గరికి వెళ్తూ ఉండేవి. మనం అనుకుంటాం చదవరేమో, చదువుతారా, ఇవన్నీ మనకు తెలుస్తాయా అనుకున్నాను. సో నేను బర్త్డేకి వెళ్ళాను. బర్త్డేకి వెళ్తే, బంగారు నువ్వు పంపించినవన్నీ వాడుతున్నాను చూడు, ఈ డివోటీస్ చూడు ఎట్లా వచ్చారో. నేనేం చెప్పాను నీకు కొన్ని రోజుల కింద, నీకేం చెప్పాను, నన్ను చూడడానికి జనం అంత దూరం నుంచి చూడాలని వస్తుంది, కానీ నువ్వు దగ్గర కూర్చొని చూస్తున్నావు, నీకు స్వామి గురించి తెలీదు. రాబోయే రోజుల్లో నువ్వు స్వామి గురించి నువ్వు గుర్తిస్తావు. ఎంత జనం వస్తారు చూడు, కను చూపు మేరలో ఉండరు జనం, అంత జనం ఉంటారు మన దగ్గర అన్నారు. అన్నీ చెప్తున్నారు, స్వామి వింటున్నాము. ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు నన్ను అడిగేవారు, స్వామి నీతో ఏం మాట్లాడారు. నాకేం మాట్లాడాలో నా మనసులోకి వచ్చేది. నేను చెప్పే ఛాన్స్ కూడా ఉండేది కాదు, ఎందుకంటే వచ్చేవారు స్వామి దర్శనం చేసుకునే వాళ్ళని పాద నమస్కారం ఇచ్చేవారు. ఆ పక్క దొరగారు ఉండేవారు, ఈ పక్కనే ఇంకా హేమహేమిలు ఉండేవారు, ఎయిర్ వైస్ మార్షల్ కెప్టెన్ సూర్య ఉండేవారు. స్వామి వస్తూ ఉంటే నన్ను తోసేవారు ముందుకి, నువ్వు ముందు దర్శనం చేసుకుంటే నాకు దొరుకుతుంది, ఆ పहले जाओ, ఆ पहले जाके साहब जो करना है स्वामी को जो कर लो, मेरे को दर्शन मिलता అనేవారు. నేను కొంచెంగా ఈ సేవాదల గురించి కానీ నా గురించి కానీ మనం ఇన్నేళ్ళ నుంచి స్వామి చూస్తూ స్వామి దగ్గరికి మీదన పడి స్వామి పాద నమస్కారం తీసుకోవడం, స్వామిని ఐదో అడగడం అంటే నాకు కొద్దిగా సిగ్గేసేది. ఆ రోజులు అట్లా ఉండేవి. ఎందుకంటే జనం చూడ్డానికే తప్పించిన రోజుల్లో మనం ఇంత దగ్గరగా చూస్తూ ఉంటే, మనం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మనం వెళ్ళి మీదని అడిగి ఏదో మనం అడిగి స్వామి ఏదో చెప్పి, ఇవన్నీ నాకు కొంచెం అనీజీగా ఉండేది. కానీ స్వామి పిలిచేవారు రాగానే, విజయమందిరం నుంచి రాగానే పిలిచి, బంగారు ఎప్పుడు వచ్చావు, పొద్దున్న వచ్చాను, ఎప్పటిదాకా ఉంటావు, సాయంత్రం మన ట్రస్ట్కి కూడా కొంచెం పనులు ఉంటాయి కదా, చూసి వెళ్ళొచ్చు కదా బంగారు అన్నారు. తప్పకుండా స్వామి మీరు అనుగ్రహిస్తే నేను చేస్తాను సమయంలో. ఇట్లా వెళ్తూ ఉన్న రోజుల్లో 97, 98లో మేము బెంగళూరు స్వామి ఇచ్చిన డిస్కోర్స్ని బట్టి ఇంకా ఇన్స్పైర్ అయ్యి నేను నా భార్య ఒక విషయం ఏదో అనుకున్నాము, ఇట్లా చేస్తే బాగుంటుందని. కానీ స్వామి రిటర్న్ వచ్చేసరికి పేపర్ తీసుకుని నేను రాసి ఇచ్చేసాను, స్వామి ఇది నేను చేయబోతున్నాను నా జీవితాంతం అని. చాలా సంతోషం బంగారం, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, నువ్వు నాకు చేసేది కాదు ఇది, నువ్వు మన సత్యసాయి ఆర్గనైజేషన్కి ఇంత మంచిగా చేస్తున్నందుకు నువ్వు ఎల్లకాలం నీకు చేసే నీ సంకల్ప బలాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇది నేను చేయగలనా, ముందుకెళ్తుందా, చేయితే ఏమవుతుంది, ఎట్లా ఉంటారు, మన పిల్లలు ఏం చేస్తారు అని అనుమానం ఉండేది నాకు. మా పాప కానీ మా మిస్సెస్ కానీ ఎప్పుడు కూడా సత్య ఆర్గనైజేషన్కి ఏమైనా చేస్తున్నామంటే నో అని చెప్పలేదండి. ఇది నాకు ఒక బలం. నాకు ఒక డాక్టర్ అండి, ఆమె చిన్నప్పటి నుంచి తీసుకెళ్ళేవాడిని స్వామి దగ్గరికి. మా మిస్సెస్ సంవత్సరానికి 4-5 సార్లు వచ్చేది, కానీ నేను సంవత్సరానికి 7-8 సార్లు పోతూ ఉండేవాడిని. ఎప్పుడూ రిజర్వేషన్ ఉండేది కాదండి. ధర్మవరంలో దిగి నేను బస్సు ఎక్కి వెళ్ళేవాడిని. దేర్ ఆర్ డేస్ బస్సు కొత్త చీరలో చెడిపోతే ఎడ్ల బండి ఎక్కి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే స్వామిని చూడాలి ముందు. ఈ 5:45కో 6 గంటలకో 7 గంటలకో స్వామి వచ్చేస్తారు, మనం చూడలేకపోతే మన దర్శనం కాకపోతే ఎట్లా డిసప్పాయింట్ అయిపోతామని వెళ్ళిపోయేవాడిని. స్వామి 2-3 సార్లు అడిగారండి, ఏం బంగారు నువ్వు అంత కష్టపడి నువ్వు ఎడ్ల బండిలో కూడా వచ్చేసావు అన్నారు. ఇది ఏమనుకుంటారంటే స్వామికి తెలుస్తుందా, స్వామికి ఎవరైనా చెప్తారా, ఇలాంటి అనుమానాలన్నీ మనకు వస్తాయి. కానీ స్వామి సర్వాంతర్యామి, వారు దివ్య దృష్టి ప్రపంచం అంతా వ్యాపించింది. అది మనం చూడడంలో, మన యొక్క దృష్టిలో, మన యొక్క సంకల్ప బలంతో మనం ఏదైనా సాధించవచ్చు స్వామి దగ్గర. స్వామి దగ్గర ఎంత మంచి పని చేస్తే, ఎంత సేవ చేస్తే అంత దగ్గర అవ్వచ్చండి. ఈ సేవా కార్యక్రమంలో నేను ఎప్పుడూ సేవాదలుగా చేయలేదు, నేను ఎప్పుడూ లేకపోతే దీంట్లో పనిచేయలేదు. నేను ఒకసారి క్యాంటీన్లో పనిచేద్దామని వెళ్ళాను, వెళ్తే మీరు వద్దండి అన్నారు. ఇది ఒక డిస్క్వాలిఫికేషన్ అయిపోయింది నాకు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు అక్కడ కూర్చుంటారు,
ఆ వరండాలో కూర్చుంటారు. కూర్చున్న వాళ్ళని మనం పిలిచి ఇక్కడ సేవ చేస్తే స్వామి ఏమనుకుంటారు అందుకని నేను ఇంకా సరే మనకెందుకు మన చేయనివరేమోలే, మనం చేసే సేవ మనకి చేత్తో మనకి స్వామి ఇచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకొని మనం ఆ సేవ చేద్దామని అనుకున్నాం. ఈ 97-98లో సంకల్పం చేసింది ప్రతి నెల నేను చేసి స్వామికి ఫ్యాక్స్ ఇచ్చిన తర్వాత లెటర్ రాసి ఆ లెటర్తో పాటు నేను చేసిన సేవది ఎంక్లోజ్ చేసి తీసుకెళ్ళిపోవాలి. స్వామికి ఫ్యాక్స్ ఇచ్చిన మీదట అది స్వామి చూసేవారు. చక్రవర్తి గారికి చెప్తే నాకెప్పుడు ఏం చెప్పద్దు, నీకు స్వామితోనే డైరెక్ట్ ఇది, నువ్వు చేసే సేవ స్వామికి చెప్పుకో, నీకు దర్శనం స్వామి ఇస్తారు, నీ ఏమున్నా స్వామితో మాడుకునేవారు. ఒక 6-7 నెలలు నేను ప్రతి నెల వెళ్ళానండి. ప్రతి నెల వెళ్ళడం, స్వామి చేతిలో పెట్టడం, స్వామి చేతిలో పెట్టిన తర్వాత స్వామి ఓపెన్ చేసి చూడడం, బంగారు చాలా సంతోషం ఉండడం. ఇది నాకు కొద్దిగా నా యొక్క సంకల్పానికి, నా యొక్క ధైర్యానికి ఒక ప్రతీకగా నుంచి ఐ డిసైడెడ్ టు కంటిన్యూ టిల్ మై లైఫ్ అని అనుకుని ముందుకెళ్ళేవాడిని. ఒక 2 నెలలు 8వ నెల 9వ నెల నేను వెళ్ళలేకపోయినా స్వామి దగ్గరికి. నేను ఏం చేశానంటే మళ్ళీ సేవాదలో డివోటీ వెళ్తుంటే అక్కడ ఒక పోస్ట్ ఆఫీసు, ఒక టెలిఫోన్ బూతులు ఉండేవి. నువ్వు వెళ్తున్నావు కదా బాబు, ఈ టెలిఫోన్ బూత్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, ఇందులో స్వామికి స్పీడ్ పోస్ట్ చేయని అడ్రస్ రాసి ఇచ్చాను. 8వ నెల 9వ నెల ఇస్తే నేను 10వ నెల వెళ్ళాను. 10వ నెల వెళ్తే స్వామి బంగారు నువ్వు ప్రతి నెల రావచ్చు కదా, ఒకరోజు వచ్చి స్వామిని పొద్దున్న సాయంత్రం బ్లెస్సింగ్ తీసుకుని వెళ్ళొచ్చు నువ్వు, అంతేగాని నువ్వు పోస్ట్లో పంపించడం ఎందుకు అన్నారు. నేను ఆశ్చర్యపోయినా. ఎందుకంటే అందరూ అనుకుంటారు మనం ఇచ్చే ఉత్తరాలు కానీ మనం ఇచ్చే ప్రేయర్స్ కానీ స్వామి దాకా వెళ్తాయా అని. కానీ స్వామి సర్వాంతర్యామి, నాకు తల్లిదండ్రులు కంటే ఎక్కువ మా స్వామి అని చెప్పి నేను ఇంకా ఆ 10th మంత్ నుంచి అరౌండ్ 99 నుంచి ప్రతి నెల వెళ్ళడం మొదలెట్టానండి. ఇట్లా వెళ్తూ ఉంటే మాకు రౌండ్ 3లో N9లో అకామిడేషన్ ఇచ్చేవారు. మేము వెళ్ళేవాళ్ళమే, ఉండేవాళ్ళవి. ఇద్దరు వెళ్ళినప్పుడు ఇచ్చేవారు, ఒకళ్ళు వెళ్ళినప్పుడు ఇచ్చేవారు. మేము అలా వెళ్తూ ఉంటే మా మిస్సెస్ అడిగేది, ఈ శాంతి భవన్లో ఎవరుంటారు అని. అంటే నేను అన్నాను, మరి ఏమో మనకి తెలియదు కదా, మనకి ఇచ్చిన అకామిడేషన్లో మనం ఉన్నాం కదా స్వామి దగ్గర, మరి కొంతమంది విఐపీస్ రావచ్చు, కొంతమంది మినిస్టర్స్ రావచ్చు, ఇస్తారేమో అన్న. 2000లో నేను జనవరికి 11వ తారీఖుకి స్పోర్ట్స్ మీట్కి వెళ్ళానండి. స్పోర్ట్స్ మీట్కి వెళ్తే మేము అకామిడేషన్ ఉర్లిగాని కలవడానికి వెళ్తే మీ అకామిడేషన్ శాంతి భవన్ అన్నారు. వీ బోత్ వర్ స్టండ్. ఇది ఎట్లాగవుతుంది, మనం సామాన్య స్వామికి డివోటివి, భక్తుడివి, అలాంటప్పుడు ఇది ఎలాగా అనుకుని సరే వెళ్ళాం. వెళ్తే అక్కడ పంత్ గారు ఉన్నారండి, 102 ఏళ్ళు బతికాడు ఆయన, శాంతి భవన్ ఇన్ఛార్జ్. आइए स्वामी ने बताया आपका अकामडेशन इधर देने के वास्ते. ఇవన్నీ ఎట్లా అంటే మన ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటే ఇవి ఎట్లా జరిగినాయి, ఏంటి జరిగినాయి, మనకి ఒక గాడ్ ఫాదర్ కానీ ఎవరు లేరు, మన గాడ్ ఫాదర్ అంతా స్వామినే. మరి ఈ టైంలో ఎట్లా జరిగింది అనుకునేవాళ్ళే. స్వామి నేను వెళ్తే ఈమె వచ్చిన తర్వాత నీ కోరిక తీరింది కదా అని మా మిసెస్ని వస్తుంటే లేడీ దగ్గర అడిగారు, నీ కోరిక తెలియదు కదా, నువ్వు శాంతి భవన్లో ఉంటున్నావు కదా, సంతోషమా నీకు అని అడిగారు. అడిగితే ఆమె ఆశ్చర్యపోయింది, నేను ఆశ్చర్యపోయినా. నా దగ్గరికి వచ్చారు శాంతి భవన్లో ఉండి ప్రతిసారి వచ్చినప్పుడు. నేను చెప్పాను అన్నారు. అంటే తప్పకుండా స్వామి అన్నాను. నేను ఈ 48 ఏళ్ళ స్వామి సన్నిహితుల్లో ఆల్మోస్ట్ 2011 దాకా ప్రతి నెల వెళ్ళేవాడినండి. ఏ రోజు కూడా నాకు పాద నమస్కారం, స్వామితో ఒక సెకండ్ కూడా మాట్లాడకుండా బయటికి రాలేదు. ఎప్పుడొచ్చావు బంగారు, వచ్చాను, ఇప్పుడు వచ్చాను, ఉంటావా, ఉంటాను, నువ్వు రేపు వెళ్ళనివారు. నాకు ఇవాళ టికెట్ బుక్ అయిపోయింది కానీ నాకు రేపు వెళ్ళనివారు. అంటే నేను సరే స్వామి అనేవాడిని. నన్ను స్వామికి దగ్గరగా చేసింది శ్రీ రోమెల్ గారు. హైదరాబాద్లో అక్కడక్కడ మెడికల్ సేవ, ఈ ఈ మన గ్రామ సేవలు చేసేవారు. ఈయన పుల్లారెడ్డి బిల్డింగ్లో కొన్ని క్లాసెస్ నడిపేవారండి, 1 to 2 ఏజీ ఆఫీస్లోని పుల్లారెడ్డి బిల్డింగ్లో. నేను మన ఎన్టీఆర్ రిసెర్చ్లో మా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉంటే అక్కడి నుంచి వెళ్ళేవాడిని. వెళ్తే దాదాపుగా ఫ్యామిలీ మెంబర్గా అయ్యాను నేను రోమల్ గారికి. అయితే వెంకట్రావు మనం వచ్చే వారం
మెడికల్ క్యాంప్ చేస్తున్నాము, మనకి 3 టెంపోలు కావాలి, 4 వ్యాన్లు కావాలి అనేవారు. తప్పకుండా అది సో నేను నాకేం చెప్పినా నేను స్వామికి మొక్కుకునేవాడిని. స్వామి దగ్గర నుంచి నాకు గ్రీన్ సిగ్నల్ వచ్చేది, బంగారు నువ్వు చెప్పిన పని సక్రమంగా చేయి అన్న సౌజ్ఞలు నాకు వచ్చేవి. అయితే నేను వెళ్ళి తప్పకుండా చేసేవాడిని. నేను గ్రామ సేవలో పాల్గొనడం చాలా తక్కువ. మెడికల్ క్యాంప్కి వెళ్ళేవాడిని, చూసేవాడిని. నా వరకు ఆర్గనైజేషన్లో అక్కడ మనకు చెప్పిన పని వాళ్ళు అటెండ్ అయ్యారా లేదా, వచ్చారా లేదా టైంకి చూసేవాడిని. ఒకసారి రోమల్ గారు అడిగారు, నువ్వు ఇట్లాగా చేస్తున్నావు బాగుంది, కానీ నువ్వు ఆర్గనైజేషన్లోకి వస్తే బాగుంటుంది నర్సేమని అన్నాను. నాకు మీరు ఎంత చేస్తున్నారండి, మీరు కూడా వెనక నుండే చేస్తున్నారు, నేను వెనకనే ఉంటానండి, నాకు ఆర్గనైజేషన్ ఇవన్నీ వద్దు. ఎందుకంటే నేను శివంకి వెళ్ళినప్పుడు కూడా నన్ను ముందు కూర్చోబెట్టేవారు, రామరాజు గారితో ప్రొఫెసర్ గారితో వీరభద్రతో కూర్చోబెట్టేవారు. చాలాసార్లు రామరాజు గారికి ఒక కంపెనీ కావాల్సి వచ్చేది పుట్టపర్తి వెళ్ళాలంటే. ఆయనకి సెకండ్ ఏసీ పాస్ ఉండేది. వెంకట్రావు నాకు అటెండెంట్ కావాలి, నువ్వు వస్తావా అని అడిగారు. పుట్టపర్తి అంటే ఎందుకు రానండి, ఎప్పుడంటే అప్పుడు వస్తాననేవారు. టికెట్ బుక్ చేయనివారు. టికెట్ బుక్ చేసుకుని ఇద్దరు వెళ్ళిపోయేవాళ్ళు. స్వామి వచ్చినప్పుడు నువ్వు వచ్చావు ఏడు రామరాజు అనేవారు. అక్కడ సున్నా స్వామి. ఒకసారి ఆయన టైమింగ్తో పాటు ఆయన 1500, 1600 పేజీల్లో ప్రతి విజిటు రాస్తున్నారండి. నేను వెంకట్రావు ఇలా కలిసి వెళ్ళాము, స్వామి 4:55కి వచ్చారు, 5:05కి మాట్లాడారు, ఇట్లా నాకు నమస్కారం ఇచ్చారు ఇది అని. మాకు బెంగళూరులో ఉండగా కూడా స్వామి ఒకసారి పిలిచి రామరాజు గారి ఫ్యామిలీతో వెళ్తే లోపల కూర్చోబెట్టి, బంగారు నువ్వు సొంతంగా రా, వీళ్ళతో వచ్చావు ఎందుకు అన్నారు. నువ్వు సొంతంగా స్వామి దగ్గర రా, వీళ్ళతో వచ్చి అన్నారు. మా గురువుగారు అండి అన్నాను. తప్పకుండా స్వామి వస్తాను. పుట్టపర్తి వచ్చినప్పుడు కూడా నన్ను పిలిచేవారు. ఏడు చెప్పు బంగారు అనేవారు. మనకు ఉన్నది మనసులో ఏముంటే అది చెప్పేవాళ్ళవి. చాలామంది అనుకుంటారు కొన్ని నెరవేరుతాయి, కొన్ని నెరవేరని. కానీ ఈ 48 ఏళ్ళు నా జీవితంలో నేను వెనకడుగు వేయలేదు. నేను స్వామిని ఇంట వెంట జంట చూస్తానని వాగ్దానం చేసిన స్వామి ఈ రోజుకు కూడా ఏది అనుకుంటారు భౌతికంగా లేదు స్వామి, మరి మనం చెప్పిన వింటారా చేస్తారా అనుకుంటారు. కానీ ఈ రోజు కూడా నాకు స్వామి 2011లో దీనికంటే ఈరోజు ఏమనుకుంటే అది దానికంటే ఎక్కువ నాకు ఆ బలాన్ని స్వామి ఇచ్చారు. ఏది చేయడానికైనా సరే, అది నాకు సంబంధించిన పని కానివ్వండి, లేకపోతే సమాజానికి సంబంధించిన కానివ్వండి, ఒక మంచి కార్యక్రమం చేయాలి. రోజుకు 1-2 పనులు చేయాలి మనం మంచివి. అది ఎవరికైనా ఉపయోగపడాలి మనం చేసిన పని అని చెప్పి నేను చేస్తూ ఉండేవాడిని. 2004లో గురు పౌర్ణమికి వెళ్తే స్వామి రావడం కారు దగ్గరికి వచ్చి కారులోంచి దిగ్గానే స్వామి నాకు విభూతి రాసి విభూతి ఇచ్చి విభూతి రాశారు. ఇంతమంది ఉన్నారు మనకి స్వామి విభూతి రాశారు, దీని వెనుక అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి, నేను మా మిస్సెస్ చాలా తడబడేవాడు. ఆ వచ్చిన 15-20 రోజులకి ఈ కాచిగూడ షరాఫ్ హాస్పిటల్ దగ్గర నేను స్కూటర్ మీద వెళ్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ అయిందండి. మధ్యాహ్నం 3:20కి 3:20కి యాక్సిడెంట్ అయితే బస్సు వెనక చక్రాలు నా షర్టుకి టచ్ అయిపోయినాయి. ఒక ఇలాంటి అబ్బాయి, ఒక 6 ఏళ్ళ అబ్బాయి వచ్చి ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు. అంకుల్ మీకేం కాలేదన్నాడు. నేను ఆశ్చర్యపోయినా. వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చాడు, నన్ను తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు ఇద్దరు వచ్చి. నేను ఆ అబ్బాయి గురించి చాలాసేపు వెతికాను, నాకు కనిపించలేదు. స్వామి అదే రూపంలో, ఆ అబ్బాయి రూపంలో మనకు వచ్చి మంచినీళ్ళు వచ్చి మనని కాపాడారు. నన్ను కాపాడింది నాకు ఎప్పుడు అంటే నేను మళ్ళా పుట్టపర్తి వెళ్ళినప్పుడు తెలిసింది. స్వామి అంటే ఏమీ నీకు అంత తొందర, బస్సు వెనకనే పడిపోదాం అనుకున్నావా అన్నారు. అంటే స్వామి మీరు వచ్చి మరి నాకు మంచినీళ్ళు ఇచ్చారు, నా చేపెట్టుకుని తీసుకెళ్ళి కూర్చోబెట్టారంటే నీకు అంతా తెలిసిందా అన్నారు. స్వామి చేసింది ఎందుకు తెలియదు స్వామి, మరి మిమ్మల్ని నమ్ముకుని మేము బతుకుతున్నాం కదా అన్నారు. అంటే నీకు రాబోయేవన్నీ మంచి రోజులే, నువ్వేం పని చేసినా మంచి పని చెయ్యి, దానికి నా సంకల్పం, నీ సంకల్పం ఉంటే నేను నీ వెనకన ఉంటాను. నువ్వు చేసే పనికి నా ద్వారా నీకు అన్నీ మంచి జరుగుతుంది. ఇదంతా కూడా స్వామి నా చేత చేయించిందే కానీ నాకు చేసే అర్హత లేదండి. ఎందుకంటే కొన్ని పనులు మనతో కాని పనులు ఉన్నమాట నేను యాక్సెప్ట్ చేయాలి. అది నాకు తగ్గ పనులు కాదు, నేను చేయలేని పనులు అండి. అంతంత పెద్ద భారమైన పనులు కూడా చిటికలో అయిపోయేవండి. నేను చెప్పే కదా 70వ బర్త్డేకి
మీరే అంటే ఎట్లాగండి అంటారు. నేను ఇలాగ దసరా ఫెస్టివల్లో విని 10 లారీల రైస్ పంపించానండి. 10 లారీల రైస్ పంపిస్తే నాకు ఆయన చిరంజీవి గారు అన్నారు మాట, నేను చాలా ఇదైపోయినా, ఇదేంటి మనం లారీలు కూడా బుక్ చేసి పెట్టాము, రైస్ కూడా పెట్టేశాము, ఇలాగ అన్నారు, మనం ముందుకు ఎలా వెళ్తాం అనుకున్నాను. కానీ స్వామి పిలిచి, బంగారు నువ్వు చేసే చాలా మంచి కార్యక్రమం అన్నదానికి నాకు ఇంకా నా యొక్క బలం గట్టిదై ఆ రోజుకి ఈ రోజుకి ఎవరైనా స్వామిని వదిలిపెట్టి చెడిపోయారేమో కానీ నేను బాగుపడింది స్వామి దగ్గర ఇంతకంటే ఎక్కువ నేను చెప్పేది ఉండదండి. ఎందుకంటే ఈరోజు కూడా స్వామి నా చేత పెద్ద పెద్ద పనులు చేపిస్తున్నారు, నాతో అయ్యే పనులు కాదు అవి. నేను మీ అందరిలాగే ఒక డివోటీని అంతే. బట్ దీనందరికీ కారణం స్వామి అని తెలుసుకుని నేను అనుకున్నాను, స్వామి మనకి కొద్దిగా ఎలాగైనా చేసే పనిని ఎవరో మన తల్లిదండ్రులు మన స్వామి అప్రిషియేట్ చేస్తే, నలుగురు మిత్రులు అప్రిషియేట్ చేస్తే మనకి బలం వస్తుంది. అట్లాగే నాకు కూడా కొంచెం బలం వచ్చి నన్ను సరే లెట్ us రన్ ఇన్ ది పాత్ ఆఫ్ స్వామి. ఎందుకంటే మనం తోడు కట్టుకుపోయేది ఏం లేదండి. మనం వెళ్ళిన తర్వాత ఒక 2 చేతులు 2 కాళ్ళు కనపడతాయి, మనం వెళ్ళిపోతాం. మా ఫ్యామిలీ నాకు బాగా సపోర్ట్ చేశారు. మా మిస్సెస్ ఇక్కడే కూర్చుంది, మా అమ్మాయి కూడాను. సో ఇట్లాగా ముందుకెళ్తూ ఉంటే స్వామి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ బస్సు కింద పడడం, నా మళ్ళా వెళ్ళిన తర్వాత స్వామి నన్ను అడగడం, ఏం బంగారు నీకు అంత తొందర ఉంది, నువ్వు ఇంకా సేవ చేయాలన్నారు అనేసరికి నేను ఆశ్చర్యపోయినా. దాంతో ఇంకా కొంచెం ముందుకెళ్ళాను. 2009లో మా అమ్మాయికి పెళ్లి సంబంధానికి ఒక 4-6 కప్పులు ఫోటోలు తీసుకెళ్ళానండి స్వామి దగ్గరికి. ఎందుకంటే మానవ జీవికి ఆశలు ఎక్కువ. మనం ఏం చెప్పినా మన తల్లిదండ్రులకు చెప్పకపోయినా మన స్వామికి చెప్పుకుంటే మన పని అయిపోతుంది, మనకి స్వామి అన్నీ చేస్తారు అన్న బలం ఎక్కువైపోయింది నాకు. నేను ఈ 4 ఫోటోలు 4-6 కప్పులు తీసుకెళ్తే స్వామి వచ్చారు, చెప్పు బంగారు అన్నారు. నేను ఎప్పుడు ముందు ఫ్యాక్స్ ఇచ్చేవాడిని కాబట్టి 3-4-5 మనుషుల్లో ఫస్ట్ దర్శనం అయ్యేది నాకు. అంటే ఇలా తీసుకొచ్చి ఇచ్చారు, స్వామి ఇదండి అని. అంటే అందులో ఒకటి తీశారండి, ఇది చూడు, ఇందులో ముందుకెళ్ళు అన్నారు. అంటే వారి తల్లిదండ్రులకి చూపించాము, మాట్లాడాము. ఈ అబ్బాయి గ్రాండ్ ఫాదరు ఆ రోజుల్లో చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పిఎల్ శివరామ్ గారు, వాళ్ళ అబ్బాయి చార్డ్ అకౌంటెంట్ అనంతరామ్ గారు. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు చూస్తాడో, వస్తే చూద్దాంలేండి అన్నారు. జనవరి ఫిబ్రవరిలో వచ్చాడు 2010లో. అబ్బాయి చూశాడు, వెళ్ళాడు. మాకు ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. నేను మళ్ళా ఫిబ్రవరి నా బర్త్డేకి ఎవ్రీ బర్త్డేకి నేను వెళ్ళేవాడిని. వెళ్ళి అక్షంతలు లవంగాలు తీసుకెళ్ళేవాడిని స్వామి దగ్గరికి. స్వామి ప్రతి బర్త్డేకి 2011 వరకు నా మీద అక్షంతలు వేశారు, అందులోంచి లవంగాలు తీసుకునేవారు. చాలా సంతోషం బంగారం ఉన్నారు. అయితే నేను స్వామి ఇలాగ వచ్చి చూసి వెళ్ళాడు. అబ్బాయి ఏం చెప్పలేదంటే, నువ్వు ఇంకేం చూడకు, ఇదే అవుతుంది అన్నారు. ఫిబ్రవరి అయిపోయింది, అబ్బాయి వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళిపోయాడు. మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది. ప్రతి నెల ఇదే మాట స్వామితోని. స్వామి విసుక్కునేవారు కాదండి. అందరూ అనుకుంటారు స్వామి ఏంటి ఇలాగ అస్తమాటు అడుగుతున్నాడు, ఇదే పని వీడికి అనుకున్నామో అని నేను అనుకునేవాడిని. అడిగితే నా పక్కన ఉండేవాళ్ళు అడిగారు, ఏంటి నువ్వు అడిగేది, స్వామి ఏం చెప్తున్నారు అన్నారు. స్వామి ఏం చెప్పారో నా మనసులోకి వెళ్ళిపోయింది, నేను చెప్పేది స్వామికి వెళ్తున్నాను. నా కోరిక, నా యొక్క ఇది సంకల్పం స్వామి తెలుసును, అందుకని స్వామి ఏం చెప్పారో నాకు తెలియదు అన్నారు. మే, జూన్, జూలై అయిపోయిందండి. ఆగస్టులో వెళ్తే స్వామి చెప్పారు, బంగారు ఈ అబ్బాయి ఆగస్టు 30కి వచ్చి సెప్టెంబర్లో బాంబేలో జాయిన్ అవుతాడు అన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయినా. వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాను, సార్ ఇలాగ అబ్బాయి వస్తున్నాడట, మేము ఇంకా ఆగాము, కొత్త మ్యాచెస్ ఏం చూడలేదు, మాకు స్వామివారు చెప్పారు కాబట్టి మేము కొత్త మ్యాచెస్ చూడలేదు మా అమ్మాయికి అని చెప్తే, మా అబ్బాయి రానండి చూద్దాము, అబ్బాయి ఏమంటాడో కనుక్కుందాం అన్నారు. స్వామి చెప్పినట్టుగానే సెప్టెంబర్లో ఆ అబ్బాయి బాంబే రావడం, బాంబేలో జాయిన్ అవడం. బాంబేలో జాయిన్ అయిన తర్వాత అక్టోబర్ మంత్లో స్వామి హట్సీ టెంపుల్కి వెళ్ళారండి వయా బాంబే. మా మిసెస్తో పాటు కూర్చునేది జయంతి పాటిల్ అని హోమ్ మినిస్టర్. ఆ హోమ్ మినిస్టర్ భార్య ఈమె పక్క పక్కన శైలజా భట్లు కూర్చునేవారు. ఎక్కడ ప్రశాంతి నిలయంలో, ఒక కులవంత హాల్లో కూర్చుంటే వీళ్ళిద్దరూ బాగా పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి ఇలాగ స్వామి వస్తున్నారు, నువ్వు హట్సీ టెంపుల్కి వస్తావా అన్నారు.
అంటే ఈమె అన్నది సరే తప్పకుండా వస్తాను అది అడిగింది. సరే వెళ్ళు, వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళిపో ఎడ్షీ టెంపుల్కి అన్నాను. 5 రోజులు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. స్వామి దగ్గరలో చూశారు, స్వామికి పద నమస్కారాలు ఇచ్చారు, అన్నీ అయినాయి. 1 నవంబరు స్వామి ఈ జయంతి పాటలు ఇంటికి వస్తున్నారని మెసేజ్ వచ్చింది. అది ఎప్పుడు ఆ ముందు రోజు వచ్చింది. ఈమె జయంతి పాటలు వైపు చెప్పింది, ఏమిటో అని, నాకు వంట అది ఏమి రాదు, నువ్వు స్వామికి ఏం చేస్తావో నువ్వు వచ్చి చేస్తే బాగుంటుంది అంటే ఈమె వెళ్ళింది. ఈమె మడిగట్టుకుని స్వామికి సాంబారు, రసము, తర్వాత రాగి ముద్దలో చట్నీ, పల్లి చట్నీ అన్నీ చేసింది. అక్కడ 12 మందే కూర్చున్నామండి. ఇటు 4 గవాస్కర్ ఫ్యామిలీ, ఇటు 4 ఈ జయంత్ పాటిల్ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ. స్వామితో పాటు వచ్చింది సత్యజిత్, శ్రీనివాసన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చారు. అప్పట్లో ఈయన మన రమేష్ సావంత్ అక్కడ ఉన్నారు. 5 గంటలకు వస్తున్నారంటే మా అమ్మాయి వెళ్ళిపోయింది. ఈమెని జయంత్ పాటిల్ మిస్సెస్ అడిగింది, మీ అమ్మాయిని పిలిచావు, మీ కాబోయే అబ్బాయిని కూడా పిలిపించుకుడిగా అని చెప్పిందట. సరే పిలిపిస్తా అన్నది అని, మీ వారిని కూడా రమ్మను, స్వామి ఉంటారు కాబట్టి అన్నది. నేను అప్పటికప్పుడు 1:30కి బయలుదేరి ఆ నవంబర్ 1ని బాంబే వెళ్ళిపోయి అక్కడ లిస్ట్ అండి, 20 మంది లిస్టు, పేర్లు, ప్రోటోకాల్, లోపలికి ఎవరిని రానివ్వరు. మనం ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా మనకు కష్టం. మా పాప ఆల్రెడీ అక్కడ ఉంది. ఈ కాబోయే అల్లుడిని అక్కడ పిలిచాము, నేను పిలిచాను. నేను వెళ్ళాను. వెళ్తే పేర్లు అడిగారు, ఐడి ప్రూఫ్లు అడిగారు, అన్నీ అడిగారు, పంపించారు. జయంత్ పాటిల్ గారిని కలిశాను. बहुत खुश है आप आ गए इधर, आपका वाइफ है, आपका डॉटर है, స్వామి ఆ రై అన్నారు. కొద్దిసేపటికి వంట అంతా అయిపోయింది, వీళ్ళు రెడీగా ఉన్నారు. స్వామి వచ్చే టైము ఆ హడావిడి కనిపించింది. అక్కడ స్వామి వస్తుంటే పూర్ణకుంభం పట్టుకోవాలి. పూర్ణకుంభానికి ఆమె చెప్పింది జయంత్ పాటిల్ వైఫ్ శైలజ పాటిల్, తుమారా బేటికు ఏ పూర్ణకుంభం పకడబోదు అన్నది. ఈవిడ కొద్దిగా తడబడ్డది ఏంటని. సరే మనకి అవకాశం వచ్చింది, స్వామి ఇచ్చిన అవకాశం వదులుకోకూడదని వీళ్ళు చెప్పుకున్నారు. లేడీస్ మాట్లాడుకున్నారు. ఆమె పూర్ణకుంభంతో వెళ్ళడం, స్వామిని లోపలికి ఆహ్వానించడం, కూర్చోబెట్టడం, మేము 4 ఇలా కూర్చోవడం. నా పక్కన మా కాబోయే అల్లుడిని కూర్చోబెట్టాను. గవాస్కర్ ఫ్యామిలీతో మాట్లాడారు. సంగీత్ ప్రోగ్రాం నడిచింది 45 నిమిషాలు. అదంతా అయిన తర్వాత స్వామి ఈ భోజన హాల్లోకి వచ్చారు. వాళ్ళ 4 మాట్లాడారు. ఇటు వచ్చిన రమేష్ సామంత్ వాళ్ళతో మాట్లాడి భోజనం వడ్డన జరుగుతున్నది. వడ్డన జరుగుతుంటే వీళ్ళిద్దరూ చేశారు. స్వామి అప్పుడు వీళ్ళని అడిగారు, ఏ సాంబార్ కోన్ బనాయా, ఏ రసం కోన్ బనాయా, తుమ్కు ఆతా క్యా అని అడిగారు మినిస్టర్ భార్యని. ఏ సబ్ మేరకు నహీ ఆతా, ఏ బనాయా అని ఈమె చూపించింది. చూపిస్తే బహుత్ అచ్చా బనాయా. ఈమెకు ఒక కోరిక ఉండేది, స్వామికి మనం మన జీవితంలో వండి పెట్టగలమా అని కోరుకుండేది. కోరుకుంటే ఆ కోరిక ఇట్లా తీరింది అని నేను అనుకున్నాను. అయితే బహుత్ అచ్చా బనాయా, స్వామి బహుత్ పసంద్ కదా, తుమ్కు కోన్ సికాయా అన్నది. ఈమె ఊరుకోకుండా ఏ స్వామినే సికాయా మేరకు, స్వామి సికాయతో మే ఖరా ఉన్నది అని చెప్పిన తర్వాత మా అమ్మాయిని పరిచయం చేసాం. ఓ బచ్చాకి ఎదురయ్యి అన్నారు, చూపించాను. ఆ కాబోయే అల్లుడిని బొగ్గు ఇలా పట్టుకుని స్వామి ఇలా కొట్టి, ఏమి ఇంతకాలం చేసావు, నేను చెప్పాను, ప్రతి నెల నాకు అడుగుతుంటే నేను చెప్పాను, तुम इंडिया को आता है, बॉम्बे में ज्वाइन होता है, ये लोग हमारा को समझते नहीं है ना, ये लोग समझे नहीं है, स्वामी का वर्ड को इतना ये नहीं करे, तुम क्या करो, तुम जाके हैदराबाद को जाके तुम्हारा पिताजी को मम्मी को लेकर आओ పుట్టపర్తి అన్నారంటే. ఆ అబ్బాయి ఆశ్చర్యపోయాడు. అందులో తేరుకుంది. అతనికి 25 మినిట్స్ పట్టింది. ఏం చెప్పారు, నన్ను తీసుకురామన్నారు, నన్ను ఫస్ట్ టైం స్వామి చూశాను, నాకు ఎప్పుడు స్వామితో ఇది లేదు, నేను ఫోటో కూడా చూడలేదు, అలాంటిది ఇలా జరిగిందని. ఆయన వెళ్ళిపోయారు. మేము హైదరాబాద్ వచ్చేసాము. నేను వెళ్ళి వాళ్ళ నాన్నగారికి అమ్మగారు చెప్పాను, ఆ అబ్బాయి కూడా చెప్పుకున్నాడు. నెక్స్ట్ సండేకి స్వామి రమ్మన్నారండి. మరి అంటే మేము కంచికామకోటి పీఠాధిపతి శంకరాచార్యులకి మేము డివోటీస్మి, మాకు స్వామి అయినా భక్తే, ఆయన మేము వస్తాము అని చెప్పారు. తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారండి. ఆ వరండాలో కూర్చుంటే స్వామి వచ్చారు. నేను ఎలాగా స్వామితో మనం ఇంటరాక్ట్ అయి ఉన్నాం కాబట్టి నేను వెనక్కి జరిగి ముందు పిలిస్తే స్వామి నాకే చూసి, ఏ పితాజీలోకి ఆయనా బెటగా అన్నాడు. ఆయా సార్ అని పిలిచారు. పిలిచి, మీ ఫాదరు
ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఓపెన్ చేశారు తెలుసా మీకు అని అడిగారు స్వామిని. స్వామి ఈ ఈ అబ్బాయి ఫాదర్ని అడిగితే వాళ్ళకు కూడా అర్థం కాలేదు. ఆ రూమ్లో మేము 4-5 ఉన్నాం స్వామి ఇంటర్వ్యూ రూమ్లో. మనకి అసలు ఐడియానే లేదు. అందులో వాళ్ళ నాన్నగారు ఏంటి మనం చెప్పడం ఏంటని చూస్తే గోడ చూపించారండి. గోడకి అప్పటిదాకా ఖాళీ ఉంది. ఒక ఫోటో చూపించి వాళ్ళిద్దరికి ఇగో ఒక మీ ఫాదరు నేను ఓపెన్ చేసిన బ్యాంక్ చూడన్నారు వాళ్ళ అబ్బాయిని, అంటే ఈ పెళ్లి కొడుకు తండ్రిని. వాళ్ళు ఎలా చూసేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ స్టేట్ బ్యాంక్ ప్రశాంత్ నిలయమే हम दोनों పోలే. ఇప్పటిదాకా బ్యాంకు బయట ఉండేది, ఇప్పుడు బ్యాంక్ లోపలికి వచ్చింది అన్నారు. వాళ్ళ ఫోటో చూసి చాలా ఆశ్చర్యపోయి ఇంకా దాంతో వాళ్ళు దీని మీద ఇంకా క్వశ్చన్స్ పెట్టలేదు. నువ్వు హైదరాబాద్ వెళ్ళి నవంబర్ 25కి, నవంబర్ 10th మేము వెళ్ళామండి, నవంబర్ 25కి నువ్వు తాంబూలాలు తీసుకున్నారు. స్వామి పెళ్ళి ఇక్కడే చేయాలి, మీ దగ్గరే తీసుకుంటా ఉన్నాను, నువ్వు 25ని చేసుకున్నారు. కానీ నేను 23 నవంబర్ బర్త్డేకి అక్కడ ఉంటాను. 4 రోజుల ముందే వెళ్ళిపోయేవాడిని. మీ ఇద్దరం ఏదో ఏర్పాటు చేసుకున్నాము, అవుతూ ఉండేవి. ఆ అబ్బాయికి వాళ్ళ నాన్నగారు అడిగారు, వాళ్ళు కంచి స్వామిని అడిగారు. కంచి స్వామి కూడా చాలా సంతోషం, జాతకాలు కలిసాయి, అన్నీ కలిసాయి. మీకు మీ వాళ్ళకి వాళ్ళ స్వామి చెప్పారు, మీకు నేను చెప్తున్నాను, మీరు ముందుకు వెళ్ళండి అన్నారు. ఆ ఏర్పాట్లలో మేము చేసింది చాలా తక్కువ అండి. ఎందుకంటే మేము పుట్టపర్తికి వెళ్ళడం, ఈ మన ఫ్యామిలీ మెంబర్స్గా సిస్టర్స్ని బ్రదర్స్ని బంధువులకు చెప్పుకోవడంతో సరిపోయింది. స్వామి వెనక నుండి అట్లాంటి ఏర్పాటు చేశారంటే అండి నా లైఫ్లో నేను నమ్మలేను. అట్లాంటి ఏర్పాట్లు అది స్వామి వెనక నుండి చేయబట్టే అయింది. ఎందుకంటే నాకు చేసే మనిషి తెలీదు, చేయించే ఆ ప్లేసు తెలీదు. ఇక్కడికి వెళ్ళు, స్వామి గైడెన్స్, నువ్వు వెళ్ళు, ఇంతో మాట్లాడు, నేను చెప్పాను వెళ్ళు అనేవాడు. అంటే ఎలాగా అవుతుంది? ఎందుకంటే స్వామి మనం పుట్టపర్తిలో ఉన్నారనుకుంటాం, మనం ఇక్కడికి వచ్చామనుకుంటాం, ఇక్కడికి వచ్చి చూశారనుకుంటాం, మనం వెళ్ళి మాట్లాడాం. 25 ఫంక్షన్కి అన్బిలీవబుల్ ఫంక్షన్ అండి, తాంబూలాలే. అది ఒక పెళ్లిలాగా అయిపోయింది. పెళ్లిలాగా అయిపోతే నేను మళ్ళా డిసెంబర్లో వచ్చేసాను స్వామి దగ్గరికి. స్వామి చెప్పినట్టు మరి తాంబూలాలు తీసుకున్నామంటే జూన్ 6వ తారీఖుని మార్నింగ్ 8:37కి ముహూర్తం చాలా బాగుందన్నారు. అప్పటికి మనందరం అనుకుంటాము మన సామాన్యులు కాబట్టి ఒక పంచాంగం కానీ ఒక ఇది కానీ ఉగాదికి కానీ రాదు. అలాంటిది జూన్ 6వ తారీఖు 8:37కి ముహూర్తం పెట్టేశారు స్వామి. తప్పకుండా స్వామి, కానీ ఈ పెళ్లి స్వామి సమక్షంలో స్వామి చేయాలండి అన్నాను. ఎందుకంటే చెప్పే కదండి, మనకి కోరికలు ఎక్కువ, మనకి ఎంత చేసినా మనకి సరిపోదు స్వామి, మన ఆశలు ఎక్కువ, మనకి కోరికలు ఎక్కువ. ఈ టైంలో చెప్తే, బంగారు నువ్వు వచ్చే 30 మందితో అయితే నేను ఇప్పుడున్న అకామిడేషన్ హాల్లో నేను చేసేవాడిని, నువ్వు ఇంతమందితో తీసుకొస్తే నేను పెళ్ళి ఎక్కడ చేయను, అందుకని నువ్వు పెళ్లి చేసుకురా, నేను ఇక్కడ ఆశీర్వదిస్తానన్నారు. నా పట్టు విడవలేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇలాగే నడిచిందండి. వెళ్ళడం, మనం 2 నిమిషాలు మాట్లాడడం, 3 నిమిషాలు మాట్లాడడం, ఎక్కడి దాకా వచ్చే ఏర్పాట్లు, స్వామి చేస్తున్నారండి మాకేం లేదని వాళ్ళు. ఎక్కడి దాకా వచ్చే ఏర్పాట్లు, స్వామి చేయాలి పెళ్ళి చేస్తారు, ఎక్కడి దాకా వచ్చే చేస్తారు. ఒక మే నెలలో ఒక 5 సార్లు వెళ్ళారండి. ఎందుకంటే నాకేంటంటే ఎట్లాగైనా ఇది స్వామి చేతుల మీద కావాలి అని పట్టుదల. మన ఏర్పాట్లు మనం హైదరాబాద్లో చేసిన మా వియ్యంకులకి నా మీద నమ్మకం లేదు. మా వియ్యంకులకి ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం స్వామిని చూశారు కాబట్టి, ఎంత వాళ్ళ నాన్నగారు బ్యాంక్ ఓపెన్ చేసిన ఫోటో చూపించిన స్వామికి ఆ తర్వాత నమ్మకం కలిగిన ఈ జూన్ 6 ఏర్పాట్లు ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎలా చేస్తారు అని మా మీద ఉండేది. నేను లాస్ట్గా మే 30 వెళ్ళానండి, 5వసారి మేలో ఆ ఇయర్ వెళ్తే, ఏంటి బంగారు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకోకుండా నువ్వు ఇక్కడికి వచ్చావన్నారు. స్వామి మీరు చేస్తున్నారు, మీరు చేయాలన్నారు. పొద్దున్న రాలేదండి, సాయంత్రం 4:55కి వచ్చారు. వచ్చి ఆ వీల్ చైర్ ఆపారు, ఈ చెయ్యి పట్టుకున్నారు. ఈ చెయ్యి పట్టుకుని ఇందులో ఏదో పెట్టి చెయ్యి మూశారు. నా దృష్టి అంతా స్వామికి పాద నమస్కారం చేసుకోవాలనే కోరికే తప్ప స్వామి ఇచ్చింది కానీ స్వామి చెప్తుంది కానీ నాకు వినిపించలేదు. స్వామి వెళ్ళారు, చేయి మూశారు. మూసిన తర్వాత స్వామి డాష్ మీకు వచ్చి కూర్చున్నారు. భజన అయిపోయింది, సంగీత్ ప్రోగ్రాం అయిపోయింది. మళ్ళా వెళ్తున్నప్పుడు ఇంకేంటి బంగారు అన్నారు. స్వామి మీరు చేస్తున్నారు పెళ్ళి అన్నారు.
తప్పకుండా నేను వస్తానన్నారు. తప్పకుండా నేను వస్తానంటే ఏంటి ఇది 30వ తారీఖు మనం ఏర్పాటు చేసుకోమంటారని నేను హైదరాబాద్ వచ్చాను. మా వాళ్ళకి చెప్పాను. అప్పుడు నేను చేతిలో చూశాను. స్వామి మంగళసూత్రాలు సృష్టించి ఇచ్చారండి. మంగళసూత్రాలు సృష్టించి ఇచ్చారు. మా బియ్యంకు అడిగేవారు, మనం మంగళసూత్రాలు చేయాలి కదా అంటే, నాకేమో మరి ఎక్కడో ఆ మైండ్లో ఉండిపోయింది, ఈ స్వామి చేస్తారు, స్వామి ఇస్తారు అని. మరి నా సంకల్ప బలమో ఏంటో తెలియదు, కానీ వాళ్ళకి ఆ డౌట్ ఉండేది. ఏదో అప్పట్లో ఇది ఇంత వెయిట్ ఉండాలి, వాళ్ళు ఇంత వెయిట్ చేయించాలి అని. ఏది చూసుకోకుండా స్వామి నాకు ఈ మంగళసూత్రాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చి చెప్పాను, స్వామి మంగళసూత్రాలు ఇచ్చారంటే అవునా అన్నారు. అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. మా అరేంజ్మెంట్లో మేము ఉన్నాము. జూన్ 6 పెళ్ళండి, జూన్ 5 ఈవినింగ్ రిసెప్షను. అప్పటికే మే 30 తారీఖు వరకు హైదరాబాద్లో వర్షాలు పడ్డాయి. జూన్ 6 మేము ఓపెన్ ఎయిర్లో పెట్టేశాం. బికాజ్ ఆఫ్ ది ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ డిపార్ట్మెంట్, స్వామి డివోటీసు, ఇంత సర్కిల్ వల్ల నాకు కొంచెం పిఆర్ ఎక్కువ డిపార్ట్మెంట్లో, అందువల్ల పెట్టేశాము. పెట్టేస్తే సాయంత్రం 7 గంటలకు రిసెప్షను. 5:30కి చినుకులు పడ్డాయండి. 5:30కి చినుకులు పడితే మా వియ్యంకుడు వచ్చి మనం లోపలికి షిఫ్ట్ చేద్దామండి అన్నారు. అంటే నేను అన్నాను, సార్ ఇన్ని ఏర్పాట్లు అయినాయి, మీరు ఏమనుకున్నారో మీ కంచి స్వామి గురించి నాకు తెలీదు, నేను నమ్ముతాను, కానీ మా స్వామి నా నమ్మకం అండి. ఈ ఏర్పాటు చేయించింది స్వామి కాబట్టి వారిని మేము నమ్ముతున్నాం కాబట్టి దీనికి అడ్డంకులు ఉండవండి అన్నాను. ఇది 5వ తారీఖు అండి. అప్పటికే 4వ తారీఖు నాకు కులవంత్ హాల్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి చక్రవర్తి గారు చెప్పారు, సత్యజిత్ ఫాదరు ఇలాగా వస్తున్నారు, స్వామి పెళ్ళికి పంపిస్తున్నారు, నువ్వు ఆయనకి ఏర్పాటు చేసుకో అన్నారు. సో అది ఇంకా మన బలానికి ఇంకా కొంచెం గట్టిపడింది. ఆయన 4వ తారీఖున వచ్చారు. ఆయనకి సకల సౌకర్యాలు పెట్టాము. మనం అడగకుండానే మన శివం వాళ్ళు ఒక సేవదలు ఇచ్చారు, ఒక మనిషిని ఇచ్చారు, ఒక బండి పెట్టాము ఆయన్ని తీసుకురావడానికి, ఆయనకి కంఫర్టబుల్గా పెట్టాము. ఆయన 5 ఈవినింగ్ ఫంక్షన్కి ఇలాగ కాల్ పెట్టారండి. 6:25కి ఒక్క నీటి బొట్టు లేదండి అక్కడ. ఆ వర్షం పడిన వాతావరణం లేదు. వేద పండితులు ఒక 10 మంది తిరుపతి నుంచి వచ్చారు. వాళ్ళ ఆశీర్వచనం 6:25కి 6:30 వరకు ఈయన పెద్ద ఆయన రాగానే, నేను సత్యజిత్ ఫాదర్ రాగానే మొదలెట్టించాను. ఎందుకంటే మనకి గస్టులు వచ్చే లోపల ఇది కంప్లీట్ చేద్దాం, 45 మినిట్స్ వేద ఆశీర్వచనం అవుతుంది కదా. వాళ్ళ ఆశీర్వచనం టైంకి అక్కడ చినుకు లేదు. చినుకు పడ్డ అసలు ఇది కూడా మనకి కనిపించదు, వచ్చే గస్టులు కూడా. ఈయన వచ్చారు, కూర్చున్నారు, మొత్తం అంతా బాగా జరిగిపోయింది. నేను అనుకున్న 10 మంది అంటే 50 మంది, 50 మంది అంటే 100 మందిలాగా వచ్చారు. మా రిసెప్షన్ బాగా జరిగిపోయింది. ఎందుకంటే మాకు 6వ తారీఖు ముహూర్తం మార్నింగ్ 8:37. ఇదంతా 10:30, 11 అయింది. అయిన తర్వాత ఆయన అప్పటిదాకా కూర్చున్నారు. ఆయన భార్య ఆయన వచ్చారు. 6వ తారీఖు పొద్దున్న ముహూర్తం ఆయన తెలుసును. మేము అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గర సంప్రదాయాల ప్రకారం ఒక 1.5 అవర్ బిఫోర్, 2 అవర్ బిఫోర్ అన్ని కార్యక్రమాలు మొదలవుతాయి. 6 కార్యక్రమాలు మొదలైనాయి. పెళ్లి మండపం మీద అబౌట్ 7:45, 7:50కి ఈ సత్యజిత్ ఫాదర్ వచ్చారండి. బై లడకా కిదరే అన్న, లడకా ఇక్కడ ఉన్నారు, లడికి ఎక్కడ అన్నారు. అంటే అక్కడ గౌరీ పూజ చేస్తున్నది అన్నారు. అంటే సరే మంచిది అన్నారు. స్వామి ఇంత ప్యాకెట్ కట్టి పంపించారండి. ఇంత ప్యాకెట్ కట్టి పంపిస్తే నేను ఆ గౌరీ పూజ అయిన తర్వాత పాప దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేస్తే ఇలాగ సత్యజిత్ ఫాదర్ స్వామి పంపించారు, ఈ స్వామి దూతగా డిప్యుటేషన్లో వచ్చారు అని చెప్తే ఆ చేతిలో పెట్టారండి. వాళ్ళిద్దరికీ స్వామి పట్టుబట్టలు పంపించారు. అప్పటిదాకా గౌరీ పూజ అది ఇది మన సాంప్రదాయాలు ఏం చెప్తున్నారో వినకుండా నేను పట్టుబట్టి బిఫోర్ ముహూర్తం ఇద్దరి చేత పట్టుబట్టలు కట్టించానండి. పట్టుబట్టలు కట్టించి ముహూర్తానికి 8:37 కూర్చోబెట్టాను. అప్పటికి పుట్టపర్తి నుంచి మన చలం, ఈ హైదరాబాద్ జోన్ వాళ్ళు చాలామంది కావాల్సిన వాళ్ళు అంతా వచ్చారు. పొద్దున్నే వచ్చారు, 6 గంటలకు వచ్చారు. మనం అడగలేదు ఏం సర్వీస్ కూడా. అయినా మాకు తోచింది మేము చేస్తామని చెప్పి సేవాదులుగా వాళ్ళు వచ్చి చేశారండి. ఇది స్వామి సంకల్పం కాకపోతే అటు మంగళసూత్రాలు రావు, ఇటు పట్టుబట్టలు రావు. మనము
పిలవని వాళ్ళు కొంతమంది వచ్చారు. మీకు ఏమైనా పని ఉంటే చెప్పండి, మేము సేవ చేస్తామని. అది ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అది మన కళ్ళ ముందు ఇప్పటికీ కనబడుతుంది. సో ఇలాంటివి నా లైఫ్లో చాలా అయినాయండి. చాలా అంటే చాలా. ఈ 2000లో వెళ్ళినప్పుడు మాకు స్వామి శాంతిభవన్ ఇచ్చారు, బాగుంది. నేను స్పోర్ట్స్ మీట్కి వెళ్ళాను 11th. ఈ చలంగారును అక్కడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు మేము వెళ్ళి కూర్చుంటుంటే పిలిచి, సార్ आप डॉक्टर వెంకట్రావు అన్నారు. स्वामी ने बताया आपका सीट डयास में అన్నారు. విచ్ ఈజ్ అన్బిలీవబుల్. వీఆర్ ఐఎమ్ ఏ స్మాల్ డివోటీ అండ్ అట్లాగా చిన్న స్టేజ్ నుంచి స్వామిని నమ్ముతూ ఈ స్టేజ్కి వచ్చాం. ఎవరైనా మనకి స్వామి గురించి ఏమైనా మాట్లాడితే కూడా అంత కోపం వచ్చే రోజులు వచ్చేసినాయి. డాష్ మీ కూర్చోబెట్టారు. డాష్ మీ కూర్చోబెట్టిన తర్వాత స్వామి వచ్చారు. ఫస్ట్ రోలో స్వామి వైస్ ఛాన్సలర్ వాళ్ళు కూర్చున్నారు. సెకండ్ రోలో మనం కూర్చోబెట్టారు. స్వామి వెనక్కి తిరిగి, బంగారు ఆయా క్యా కైసా ప్రోగ్రామే దేకో అన్నారు. అంటే ఆశ్చర్యపోయినా. అయింది, ప్రోగ్రామ్ అయింది, పొద్దున్న అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, వెళ్ళినా. ఆ 2000 నుంచి ఈరోజు వరకు మనం అనుకుంటామే స్వామి ఉన్నారు, స్వామి శివైక్యం చేసే పొందారు, లేకపోతే దీంట్లోకి వెళ్ళారు అనుకుంటాం. అది లేకుండా ఇప్పటిదాకా కూడా, ఇప్పటికీ కూడా నాకు ఫోన్ చేసి 10వ తారీఖున మీరు వస్తున్నారా అని అడుగుతారు. అడిగి మాకు ఒక పెర్మనెంట్ రూమ్ శాంతిభవన్లో ఇచ్చారు. ఆ ఉన్నిగా పంతి గారు అప్పట్లో ఉండేవారు, 102 ఏళ్ళండి. ప్రతిసారి 2 రోజులు ఉండి వెళ్తే ఉంటే ఇట్లా జల్దీ జారే ఆ టైరోనా అవర్ 2 డైరో అనేవారు. అని చేతులు ఇచ్చి స్వామి ఆశీర్వదించినట్టుగా ఆశీర్వదించేవారు మమ్మల్ని. ఫిర్ కబారాయి నెక్స్ట్ మంత్ కౌన్సా డేట్కు ఆరాయి అని అడిగేవారు. మా పాప చదువు అవుతూ ఉండేది, మా అమ్మాయిని తీసుకెళ్ళేవాళ్ళని. మా అమ్మాయి చదువు అవుతూ ఉండేది, ఉద్యోగం, ఎన్ని రకాలున్నా నాకు నేను స్వామికి చెప్పుకునేవాడిని, ఇది చదివించాలి, ఇది బయటికి పంపించాలి. పాప పట్టుబట్టింది, నేను అమెరికా వెళ్ళిపోతాను, ఎంఎస్ చేస్తాను. స్వామి అన్నారు, ఇగో సోన్సో కాలేజీలో భద్రకాలో జాయిన్ చేయి ఎంబీఏ అని చెప్పారండి. భద్రకాలో జాయిన్ చేశాను, ఎంబీఏ అయిపోయింది. మళ్ళీ తీసుకెళ్తే తుమ్కు జాబ్ चाहिए ना, तुम ఐటీ वाला है, तुमको बहुत अच्छा नौकरी आता है, फिक्र मत करो అన్నారు. అట్లానే ఈరోజుకి మా అమ్మాయి గ్లోబల్ హెచ్ఆర్గా ఒక మంచి పొజిషన్లో ఉంది. మా అల్లుడు డైరెక్టర్ విప్రో అండి. ఈ రెండు కూడా స్వామి చేసినవే, కానీ మేము చేసింది ఏం లేదు. ఆయన బాంబే నుంచి బెంగళూరు వచ్చాడు, బెంగళూరు నుంచి ఇప్పుడు హైదరాబాద్లో విప్రోలో డైరెక్టర్గా ఉన్నాడు. స్వామి చక్రవర్తి గారు మాకంట వాళ్ళకి దగ్గర అయ్యారు. మా అల్లుడు వెళ్తూ ఉంటే కబాయా అనేవారు. మనం తెలుగులో మాట్లాడితే తెలుగు వాళ్ళమైనా స్వామి హిందీలో మాట్లాడేవారు. మా మిస్సెస్తో హిందీలో మాట్లాడేవారు. తుమాయానా అని చెప్పి స్వామి ఉన్నంత కాలం స్వామి చేతుల మీద ఆవిడకి చేరిచ్చేవారు. బర్త్డేకి నాకు వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ ఇచ్చేవారు. ఇలాగా మాకు ఈ 77 బృందావనం ఆడిటోరియం ఓపెన్ అయినప్పుడు కూడా ఫస్ట్ టైం నాకు పెన్ను, ఒక డైరీ ఇచ్చారండి. అవి రెండు కూడా ఇప్పటికీ నేను అట్లా దీని చేసి పెట్టుకున్నా, స్వామి ఇచ్చిందని. ఆ ఆడిటోరియము ఇన్విటేషన్ కానీ, సత్యసాయి కళ్యాణ మండపం ఇన్విటేషన్ కానీ అట్లా నా దగ్గర భద్రపరుచుకున్నా. ఇవి ఎందుకంటే ఇలాంటి జ్ఞాపకాలు మళ్ళీ మనకి రావు, మన పిల్లలకి మనం చెప్తూ ఉండాలి దీని గురించి. స్వామి సన్నిధిలో ఉండగా మనం అంతా చూసాము, ఇంతమంది ఇంత పిన్ డ్రాప్ సైలెన్స్లో చూడండి. మనం ఇదే ఇంట్లో అవలంబిస్తే మన అటెన్షన్ అంతా మొబైల్ మీద పోతుందా, లేకపోతే ఎవరు వచ్చారు బెల్ల మీద పోతుందా, అది పోతుంది అంటారు. కానీ ఇంత అటెన్షన్లో స్వామి దగ్గర ఉన్నామంటే ఇది స్వామి దగ్గర ఉన్న డిసిప్లిన్ అండి. స్వామి మనకి నేర్పింది సేవకుల్లో కానీ డివోటీస్ కానీ నేర్పింది డిసిప్లిన్. తప్పు మాట్లాడద్దు, తప్పు చేయొద్దు. ఈ రెండు చేసిన వాళ్ళు నాకు దగ్గర. మనం ఒకరోజు తప్పు చేసి స్వామి దగ్గరికి వెళ్తే ఆ రోజు మన దర్శనం కాదు, ఆ రోజు మనతో స్వామి మాట్లాడరు. ఇవన్నీ మనం అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే స్వామి భౌతికం కానీ శివైక్యం కానీ మన అనుభవాలు ఇంకా ఎక్కువగా ఉంటాయండి. అసలు చెప్తే చాలా దీర్ఘంగా వెళ్తుంది. యజుర్మంతుని ఇనాగ్రేషన్ అయిందండి. నేను పుట్టపర్తికి వెళ్ళాను, ఈవిడ వచ్చింది. 150 మందినో 170 మందినో కూర్చోబెట్టారు లోపల, టేబుల్స్ చైర్స్. స్వామి వచ్చి నూరా 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 అని పిలిచారండి.
మనం అక్కడెక్కడో ఉన్న డివోటీవి ఇక్కడ దాకా కూర్చోబెట్టారు, మనకి ఇంత ఆశ ఎందుకు? నేను కొంత తటపటాయిచ్చాను. తటపటాయిస్తే ఈ శ్రీనివాసన్ గారు చక్రవర్తి గారు వచ్చి స్వామి పిలుస్తుంటే లోపలికి రాకుండా నువ్వు ఇక్కడ ఉన్నావు స్వామి అడుగుతున్నారు అన్నారు. సో మనం అనుకుంటాం స్వామికి తెలుస్తుందా, స్వామి నోటీసులో మనం ఉంటామా అనుకునేవాళ్ళం. ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళు కూర్చున్నారు, వాళ్ళకి జగా ఇస్తే మంచిదని. స్వామికు ఈ 150 మందికి వేసే చైర్స్ ప్రతి చైర్కి వెళ్ళి सब बहुत अच्छा है, ये तुम्हारा को 2 स्वीट डाला, तीसरा स्वीट को ఆయన అడిగారండి. నాకు షుగర్ స్వామి అన్నాను. స్వామి దగ్గరికి వచ్చిన నీకు షుగర్ ఏంటి అన్నారు. సేవాదాలు పిలిపించి స్వీట్ వడ్డించారు. మళ్ళీ 2 రౌండ్లో వచ్చారు. ఈ 3 స్వీట్ కానా నైకాయ తుమ్మి పరాని తుమారకు షుగర్ నయ్యే మేము హూనా అన్నాను. ఇది మన తల్లిదండ్రులు చెప్తారండి. మనం అంటాం, మన మెడికల్ డాక్టర్లు అంటాము, మనకి ఎవరో చెప్పారు ఈ మందులు వాడుతున్నాము తినకూడదు, మన భయం మనకు ఉంటుంది అంటాం. బట్ స్వామి కాపాడకపోతే ఈ రోజుకి ఇక్కడికి వచ్చేవాళ్ళమా, ఈ రోజుకి ఇక్కడ చేరేవాళ్ళమా? ఈ మందిరంలో మనకు కలవడానికి కూడా స్వామే కారణం. నేను ఎక్కువ ఇలాగ వెళ్ళి మన డివోటీతో కానీ మన సేవలతో కానీ ఎక్వైంట్ అయింది లేదు. నాదంతా బ్యాక్ డోర్ పనే. నేను ముందుకు వచ్చేవాడిని కాదు. మనం చేసే పని గుప్తంగా ఉండాలి. నా యొక్క పాలసీ అది. మనం చేసింది వేరే నా పక్క డివోటీకి తెలియకూడదు, స్వామికి తెలియాలి మనం ఏం చేసామని. నలుగురికి పబ్లిసిటీ చేయకూడదు మనం ఏం చేసామని. సో నన్ను చాలామంది అడిగారు, నీతో స్వామి ఏం మాట్లాడారు, నీతో స్వామి ఏం చెప్పారు? నాకు తెలియదు బాబు. ఇక్కడ 2-3 మా ముందు కూర్చున్నారు, వరండాలో కూర్చుంటే. మేము అమెరికా ప్రయాణంకి వెళ్ళాం. మా పాప అప్పుడు చిన్న పిల్ల, 3-4 ఇయర్స్ అండి. ఆ స్వామి రూమ్లోంచి రాగానే ఇలా చేయబెట్టి చూపిస్తే నా ముందే ఆయన లేచారు. నువ్వు కాదు నువ్వు రా అన్నారు. నూరా అంటే ఇంకా 40 ఏళ్ళ దీంట్లో మనం పిలిచినప్పుడు స్వామి కదా అని వెళ్ళాను. ఏంటి చెప్పు బంగారం? స్వామి మా ఇద్దరికి వీసాలు పాస్పోర్ట్ ఉంది, మరి మా అమ్మాయిని తీసుకెళ్ళాలి, ఆమెకి వీసా ఉంది, పాస్పోర్ట్ ఉంది, వీసా లేదు స్వామి అంటే. అన్నీ వస్తాయి, ప్రయాణానికి అన్నీ ఏర్పాటు చేసుకో అన్నారు. ప్రయాణానికి అన్నీ ఏర్పాటు చేసుకో, తీసుకెళ్ళన్నారు. 5 రోజులు టైం అండి. మాది మండే ప్రయాణం. నేను బుధవారం నాడు స్వామి దగ్గర ఉన్నాను. ముందు 4 రోజుల ముందు 5 రోజుల ముందు బుధవారం దగ్గర ఉన్నాను. నేను నాకు ఎవరో తెలుసుకుంటే మెడ్రాస్లో కాంట్రాక్ట్ చేశాను. డిపార్ట్మెంట్ వ్యక్తి కాదు, ఆయన మేనేజింగ్ డైరెక్టర్ హిందూ పేపర్. నేను నా చిన్నప్పటి నుంచి కొన్ని ఆర్టికల్స్ రాస్తూ ఉండేవాడిని, అటు తెలుగులో ఇంగ్లీష్లోని. అందువల్ల నాకు ఆయన పరిచయం అయ్యారు. ఆ తర్వాత నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయన పరిచయం అయ్యారు. నేను ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, మేనేజింగ్ డైరెక్టర్, सर ऐसा है हमारा बच्चे को वीसा नहीं है, लेकिन हमारा को इच्छा है हमको लेके जाना है. Very harshly he spoke to me on telephone. You come tomorrow morning, bring your daughter, I will make arrangement. అన్నాడు. సరే ఇది స్వామి దయ అనుకుని నాకు మండే నుంచి నా లీవ్ అండి, 40 days లీవ్. నేను వెళ్ళకుండా నేను నా భార్యకి నా కూతురికి నేను ఫ్లైట్లో బుక్ చేసి పంపించాను. ఆ హిందూ పేపర్ ఎండీ గారు వాళ్ళ మనిషి వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. వీళ్ళ అపాయింట్మెంట్ 2 o'clockకి గురువారం నాడు. 2 o'clock అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఓన్లీ ఎల్లో అపాయింట్మెంట్స్, అంటే ఓన్లీ ఎయిదర్ బై రికమెండేషన్ ఆర్ బై ఏ గవర్నమెంట్ అఫీషియల్ ఆర్ ఏ పొలిటీషియన్. వీళ్ళు 2 o'clock వెళ్ళారు. 1 o'clock వీళ్ళు తీసుకెళ్ళాడు. భాస్కర్ థామస్ అతని పేరు, ఆ ప్రెస్ రిపోర్టర్ పేరండి. ఎందుకంటే ఎంత గుర్తుండడానికి కారణం ఏంటంటే మనకి నలుగురు చేసిన ఉపకారాన్ని మనం మర్చిపోలేము. అది కూడా స్వామి డైరెక్షన్లో జరిగే ఉపకారాలు. ఆయన తీసుకెళ్ళాడు. వీళ్ళు వెళ్ళారు, ఆ పక్క నుంచి తీసుకెళ్ళాడు రూమ్లోకి ఎక్కడికో. ఆ పాస్పోర్ట్ దేవన్నారు, పాస్పోర్ట్ తీసి తుమారా పేరెంట్స్గా పాస్పోర్ట్ కింద అని అడిగారు, చూపించాము. వీళ్ళు ఫీజు కట్టాలి. అప్పటిదాకా ఫీజు కట్టే వాళ్ళు ఎస్ అంటే కానీ మనం ఫీజు కట్టలేము. వాళ్ళు 145కి ఫీజు కట్టమని ఇచ్చారు. 2:30 క్లోజ్ అవుతాయి టీటీకే వాళ్ళ సర్వీసెస్. వీళ్ళు 2 o'clock కంగారు పడుతున్నారు. ఆ భాస్కర్ దామత్ తీసుకుని నేనే కట్టుకుంటాను, బ్యాంక్కి వెళ్ళి నేనే చేసుకుంటాను టీటీకే వాళ్ళతో, మీరు ఇక్కడ కూర్చోండి అన్నాడు. 2:30కి గురువారం నాడు వాళ్ళు స్టాంపింగ్ చేయడం, వాళ్ళు పాస్పోర్ట్ తీసుకోవడం జరిగిపోయింది. మాకు శనివారం నాడు మార్నింగ్కి పాస్పోర్ట్ వచ్చిందండి. శనివారం మార్నింగ్కి పాస్పోర్ట్ వచ్చింది. ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా అమ్మాయి కానీ, నా భార్య కానీ నమ్మశక్యం కాలేదు ఎలా వచ్చింది అన్నట్టుగా.
ఇది స్వామి సంకల్పం. లేకపోతే 5 రోజుల్లో మనకి పాస్పోర్ట్ ఉండొచ్చు, కానీ వీసా రావడం, వీసా తీసుకెళ్ళి టికెట్ బుక్ చేయడం, ఖాళీ బ్లాక్ చేసి పెట్టాం అంతే. మా ఇంటికి అప్పటికే స్వామి పాదుకలు ఉన్నాయి. మధురై చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్వామివారి సన్నిధిలో మేము పాదుకలకి పూజ చేసాం. ఫస్ట్ 5గురిలో కూర్చోబెట్టారు. ఈ పాదుకలకి మా ఇంట్లో ప్రతి నిత్యం పూజ జరుగుతుంది. పాదుకల మీద పాస్పోర్ట్ పెట్టాను. పాస్పోర్ట్ పెట్టిన తర్వాత కూడా ఏంటి మనం మండే నుంచి పెట్టాము, ఇదేంటి టికెట్ వాడు బ్లాక్ చేశాడా, ఉంచాడా, క్యాన్ చేశాడా, అది ఇదని శనివారం కాంటాక్ట్ చేస్తే స్వామికి మొక్కుకున్న పాదుకల మీద పెట్టి, స్వామి మీరు చెప్పినట్టుగా పాస్పోర్ట్ వచ్చింది, మీరు బ్లెస్సింగ్స్ ఇస్తే మేము తీసుకెళ్తామని 5:30కి అతన్ని కాంటాక్ట్ చేస్తే టికెట్ వేసి బ్లాక్ కరికే రక అన్నాడు. ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటే ఎట్లా ఉంటుందంటే, కొందరు అంటారు కాగితం ఇస్తే చదువుతారా, కొందరు అంటారు మీరు మనసులో అనుకుంటే చదువుతారా, మీరు సమాధికి దండం పెట్టుకుంటుంటే మీ పనులు అవుతాయా అని కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడతారు. ఇవన్నిటికీ కూడా స్వామి డివోటీ మనసులో తీసేయాలండి. ఎందుకంటే స్వామి మీకు, నాకు, ప్రతి మనిషికి ఒకటే. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి. ఆయన దృష్టిలో లేనిది లేదు. ఆయన దృష్టిలో మనం పడకపోతే మనకేం జరగదు. ఆయన దృష్టిలో పడిన తర్వాత ఇంట వెంట జంట ఉంటా ఉండి కాపాడుతానన్న దానికి ఇదే నిదర్శనం. కొంతమందిని బాగా చేస్తారు, కొంతమందికి మంచి గిఫ్ట్లు ఇస్తారు, కొంతమందికి దర్శనం ఇచ్చి పంపిస్తారు, కొంతమంది దగ్గర లెటర్ తీసుకోరు. ఇవన్నీ మన అపోహలు అంతే అండి. మనం ఎప్పుడైతే పెన్ను కాగితం పెట్టి రాస్తామో అది స్వామి మనసులోకి వెళ్ళిపోతుంది. అప్పుడే మీరు వేసిన క్షణమే వెళ్ళిపోతుంది అది. నేను అనిల్ కుమార్ గారితో కానీ వేరే వాళ్ళతో కానీ పరిచయం అయినప్పుడు నాకు చెప్పినవి ఇవే. నేను ప్రతి విజిట్లో కూడా చక్రవర్తి గారిని కలిసేవాడిని. చక్రవర్తి గారిని కలుస్తుంటే చక్రవర్తి గారు అనేవారు, ఇగో ఈ ట్రస్ట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏదో పని ఉంది చూడు, ఈ ట్రస్ట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏదో పని ఉంది చూడు అని. ఆంధ్రాలో కుక్కలగా సాయి ట్రస్ట్లు వచ్చాయండి. అనకాపల్లిలో, ఒంగోలులో, పాడేరులో, వీళ్ళెవరో నాకు తెలియదు, నేను కలవలేదండి. నాకు రోమల్ గారు చెప్పి, చక్రవర్తి గారు చెప్తే వాళ్ళు హైదరాబాద్ వస్తారంటే రావద్దనివ్వండి. ఈ కమిషనర్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన అనేవారు, ఈ సత్యసాయి ఆర్గనైజేషన్ కా కౌన్సా भी ట్రస్ట్ ఆయతో పెట్టే అని చెప్పి ఆ కింద వాళ్ళు చెప్పేవారు ఆఫీసర్కి. నువ్వు ఆఫీస్కి రావద్దు, నాకు మెసేజ్ ఇవ్వనివారు. 5 రోజుల్లో ఆ ట్రస్ట్ నుంచి వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఫైల్ చేయాలి, వాళ్ళకి ఆ ట్రస్ట్కి ఎగ్జామ్షన్ వచ్చేది. వాళ్ళు నాకు పాడేరు నుంచి వచ్చి కలిశారు. 2 అన్నదమ్ములండి, గణేష్ను ఇంకొక బ్రదర్ ప్రసాద్ అనుకుంటామండి. చేసి నాకు ఓపుకున్నది మనం చేసాం కాబట్టి ఇలాగ మన పాడేరుది టెంపుల్ ఇనాగ్రేషన్ అండి, మీరు రావాలన్నారు. నేను అన్నాను, నువ్వు రోమిల్ గారిని పిలిచుకెళ్ళవయ్యా, నాకేంటి ఇదంతాను, మన మేనేజింగ్ ట్రస్ట్ వస్తున్నారు, వాళ్ళని తీసుకెళ్ళు, స్టేట్ ప్రెసిడెంట్ వస్తున్నారు తీసుకెళ్ళు. నాకంటే లేదు లేదు సార్, మీరు ఆ రోజుని మమ్మల్ని ఎవరిని పిలవకుండా మా ట్రస్ట్కి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్. నేను చేయలేదే బాబు, స్వామి చేశారు, మీరు స్వామికి దండం పెట్టుకోండి, మీ పనులన్నీ నెరవేరుతారు. ఆ టెంపుల్ ఎంత వృద్ధి చెందిందంటే ఈరోజు వరకు అది అన్బిలీవబుల్ అండి. అది అక్కడ ఉండేదంతా కూడా గిరిజనులు, వాళ్ళ చేత అన్ని మంచి పనులు, అన్ని మెడికల్ కార్యక్రమాలు, అన్ని అన్నదానాలు, నారాయణ సేవలు చేస్తున్నారంటే ఆ టెంపుల్ రావడానికి స్వామి కారకులు కాకపోతే అంత అంతంగా వచ్చేది కాదు. సో మనం ముందు ఆలోచించేటప్పుడు మన యొక్క సంకల్పాన్ని దృఢంగా పెట్టుకుంటే స్వామి ఏ పనైనా మనకి చేయగలరండి. అది మంచి పని అయి ఉండాలి, మన ముందు చేయగలరు. అదే నేను ఎవరొచ్చినా ముందు స్వామి దండం పెట్టుకునేవాడిని. ఒకసారి అడిగేవారు, నేను వినేష్ ఊరుకునేవాడిని. రెండోసారి అడిగేవారు, వినేష్ ఊరుకునేవాడిని. మూడోసారి స్వామికి దండం పెట్టుకున్నాను, స్వామి వీళ్ళు వస్తున్నారు ఏం చేయమంటావు అని. నాకు ప్రతిసారి నా మనసుకి ఒక ఇది వచ్చేది, గ్రీన్ సిగ్నల్ వచ్చేది, ఈ పని చేయి నువ్వు అని. అప్పుడు ఆలోచించేవాడిని కాదు, వాళ్ళు మంచి చేస్తున్నారు, స్వామి చెప్పారు ఈ పని చేయాల్సిందే. నాకు అడిగేవారు వాళ్ళు, మేము రాకుండా, మేము మీకు మనం కలవకుండా మీరు చేస్తున్నారు, మీకు ఎలా నమ్మకం అన్నారు. నాకు స్వామి నమ్మకం, మీరు మంచి పని చేస్తారు కాబట్టి నాకు స్వామి చెప్పారు అని చెప్పాను. ఈ మధురై చెట్టియార్ గారు స్వామి దగ్గర నన్ను చాలా దగ్గర చేశారండి. ఆ బంగారు రథం చేసినప్పుడు వాళ్ళు ఆల్ ఇండియాలో డివోటీస్కి చెప్పారు, మీకు తోచిన సహాయం చేస్తే మనం స్వామికి బంగారు రథం ఇవ్వచ్చు అని. స్వామి వద్దన్నారు, దీని అంతా కూడా హాస్పిటల్ ఖర్చు పెట్టు అది అని చెప్పి స్వామి అని చెప్పారు ఆ చెట్టియార్ గారికి. కానీ ఆ బంగారు రథం నెరవేరింది, స్వామి కూర్చున్నారు, మన కళలన్నీ
సఫలీకృతమైన ఈరోజు కూడా ప్రతి బర్త్డేకి స్వామి రథోత్సవం ఊరేగింపులో ఆ 8 మందితో ట్రస్టీలతో నా చేత కొబ్బరికాయ కొట్టిస్తారు. నేను అన్నాను, మనం ఎంత చిన్నోడి బాబు, నువ్వైతే మీ నాన్నగారు నువ్వు ట్రస్టీలు, మేము కాదు కదా అన్నాను. లేదు అంకుల్, ఆ రోజుల్లో మీరంతా చేసిన దీనివల్ల మన బంగారు రథం స్వామికి వచ్చింది. ఇది మన భారతదేశంలో కాదు, ఎక్కడా కూడా ఏ స్వామీజీకి బంగారు రథం లేదండి. అది కంచి స్వామి కానివ్వండి, వేరే స్వామి కానివ్వండి, ఎవరికీ లేదు. మన స్వామికి అంత బంగారు రథం ఉంది అంటే దాన్ని చూసి ఆనందించేది ప్రేక్షకులు. నాకెందుకు అని స్వామి ఎక్కడా కూడా తిరస్కరించేవారు. స్వామి ఎంత సింపుల్గా ఉండేవారంటే, మీరు వెళ్తూ ఉంటే మీ దగ్గర ఖర్చు తీసుకునేవాడు, మీ దగ్గర ఇట్లా ఉంటే ఇలా కొట్టేసి వెళ్ళిపోయేవారు. వేరే పెద్ద వాళ్ళు అనుకునేవారు మనని, ఏంటంటే వీళ్ళేంటి ఇంత చిన్న డివోటీస్ని ఇలాగ చేస్తున్నారు స్వామి అనుకునేవారు. కానీ స్వామి మనసులో మనం ఉన్నాము అంటే అది ఎట్లా అంటే మనకి మించిన ఆలోచన స్వామి దగ్గర ఉంటుంది. రాబోయే 10 ఏళ్ళు మన డివోటీ ఎలా ఉండాలి, మనకేం చేయాలి. నాకు ఈ మధ్యన కూడా ఒక 8 మంత్స్ బ్యాక్ ఆపరేషన్ అయినది. ఏదో చెప్పారు, నేను అంత ఇంట్రెస్ట్గా చూసుకోలేదు. సరే ఆ డాక్టర్తో అన్నాను, నేను ఇలాగ స్వామి డివోటీని అంటే, ఈ డాక్టర్లు ఇద్దరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున డాక్టర్ నాగేశ్వర రెడ్డి అండ్ డాక్టర్ జీవీ రావు గారు గ్యాస్ట్రోలో పుట్టపర్తి వచ్చారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా వచ్చారు. నన్ను చక్రవర్తి గారు పిలిచి, ఈ 10 రోజులు నువ్వు ఇక్కడ ఉండు, ఈ డాక్టర్లు కంపెనీగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తోడు వెళ్ళి హాస్పిటల్లో చూసి రా అన్నారు. వాళ్ళతో వెళ్ళేవాడిని, వాళ్ళతో వచ్చేవాడిని. ఆ డాక్టర్లు అన్నారు, మేము కూడా స్వామిని చూసాము, మేము కూడా స్వామికి ఇచ్చేసాము అంటే, నా అదృష్టం స్వామికి చూసిన డాక్టర్లు నన్ను ఆపరేట్ చేశారండి. అందుకని నాకు చింత లేదండి, ఎందుకంటే స్వామి చేతి మీద. నేను అయిన తర్వాత అడిగాను, అంటే నీకు నీ స్వామి మీద నమ్మకం కదా. డాక్టర్లు అన్నారండి, డాక్టర్ జీవీ రావు ఈజ్ ఏ పద్మశ్రీ అవార్డీ రీసెంట్లీ. ఆయన అన్నాడు, నీకు స్వామి నమ్మకం అండి, మీ స్వామి మీ నమ్మకంతో మేము చేసాం, కానీ మేము చేసింది ఏం లేదు. ఇది చాలా కష్టమైన ఆపరేషను, కానీ ఎంత ఈజీగా చేసామంటే మీరు, నేను ఇక్కడ ఫోటో పెట్టుకున్నాను, వాళ్ళ డ్రెస్సు వాళ్ళకి వేసారు. ఇదేంటన్నారు, స్వామి కూడా అన్నారు. మరి నేను ఎందుకు ఇంకా ఆపరేషన్ చేయడం అన్నారు డాక్టర్ గారు వెళ్ళే ముందు. అడిగితే నేను ఇక్కడ స్వామి ఉంటే నాకు ఒక నమ్మకం అండి, ఎందుకంటే స్వామి నా దగ్గర ఉంటే అంతా మంచి జరుగుతుంది. విభూతి ప్యాకెట్ పెట్టుకున్నా. అంటే మీ యొక్క నమ్మకాన్ని నేను కాదను, కానీ నా చేత కూడా స్వామి చేపిస్తున్నారు అని చెప్పారు. 45 మినిట్స్ ఆపరేషన్ బయటకు పెట్టారు. బయటకు వచ్చినా చెప్పారు, నీకు నీ స్వామి మీద నమ్మకం వల్ల ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిందన్నారు. సో దీనికి ఇంకొక మనకి నిదర్శనం అక్కర్లేదు. ఏంటి, స్వామి భౌతికంగా ఉన్నారా, మనతో ఉన్నారా కాదు. మనం స్వామి మొక్కుకునేది, స్వామిని అడిగేది సవ్యంగా, మనస్సాక్షిగా, నిష్ఫలంగా, నిర్మలంగా అడిగితే స్వామి మనకి కొండలు మన నెత్తిమీ తీసుకొచ్చి పెడతారండి. మనం అనుకుంటాము ఏంటో స్వామి ఇట్లాగా అంటారు అని. బట్ ప్రతి డే నాకు స్వామి ఎక్స్పీరియన్స్ లేదే నేను ఈ రోజు వరకు ఇంత ముందుకు సాగలేదు. ఈ రోజుకి ఇక్కడికి రావడానికి కూడా కారణం, ఇక్కడ ఆదిత్య కూర్చున్నాడు శాంతి భవన్లో. నేను మొన్న 10 రోజులు బర్త్డేకి ఉన్నాను. ఉన్నప్పుడు సడన్గా కలిశాడు. నాకు మాట్లాడేది లేదు, నేను చెప్పాను కదా ముందే, నేను బ్యాక్ నుండి ఏదైనా పని చేయాలి, సర్వీస్ చేయాలి. ఆ సర్వీసు గుప్తంగా ఉండాలి. మనం చేసేది ఎవరికి తెలియకూడదు. మనం అర్పించేది స్వామికి అర్పించాలి. స్వామి బ్లెస్సింగ్స్ ఉంటే నాకు ఇంకెవరిది అక్కర్లేదు. మనం చెడ్డ పని చేయమని స్వామికి తెలుసు. చెడ్డ పని చేసి వస్తే నేను ముందే తిరస్కరిస్తాను. అట్లాగా నన్ను ఈ 7,000 మంది 8,000 మంది సేవాదాలు చేసిన సేవలో 6,000 మంది పోలీసులు ఉన్న సేవలో పిలిచారు. మన స్టేట్ ప్రెసిడెంట్ వాళ్ళు పిలిచారు. ఏవండి అన్నారు. అంటే చాలా బాగా చేస్తున్నారండి, కానీ మీరు నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తే నేను ఒక 10-20 మందికి వడ్డిస్తానన్నారు. ఇది అడిగితే మీరు వడ్డించండి, మాకు అభ్యంతరం లేదు, కానీ రేపు స్వామి నోటీసులోకి మీరు చేశారంటే మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, అందుకని మీరు చేయండి, తప్పులేదు, మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి అని వాళ్ళు అంత నెమ్మదిగా నాకు చెప్పారు. బట్ నా కోరిక నేను నెరవేర్చుకున్నాను. రోజుకి 5 మందికో 10 మందికో వాళ్ళు మొదలెట్టేటప్పుడు నాకు స్కార్ఫ్ లేకపోయినా వెళ్ళి ఏదో ఒక 2-3 ఐటమ్స్ వాళ్ళకి 5 మందికో 10 మందికో సర్వ్ చేసేవాడిని. అది నా సాటిస్ఫాక్షను. ఆ సాటిస్ఫాక్షన్ వల్ల నా ఆపరేషను సక్సెస్ఫుల్గా అయింది స్వామి బ్లెస్సింగ్స్ ఉండబట్టి అని నా యొక్క
మనస్సుకి తాకింది. నేను 98లో శివప్రసాద్ అని విజిల్ ప్రసాద్ 98లో ప్రోగ్రామ్ ఇచ్చాడండి పుట్టపర్తిలో. నాకు ఇతను పరిచయం అయ్యాడు. ఈ కల్చరల్ ఆర్గనైజేషన్ మాకు ఒకటి ఉంది, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ అని, 48 ఇయర్స్ ఆర్గనైజేషను. ఈ ఆర్గనైజేషన్ ద్వారా నేను ఇండియాలోనే కాకుండా కలకత్తా, ఢిల్లీ, బాంబే, మెడ్రాస్ కాకుండా మొత్తం అన్ని కంట్రీస్ తిరిగానండి ఈ ఆర్గనైజేషన్ కిన్నెర వల్ల. ఈ శివప్రసాద్ కూడా 3-4 సార్లు ఛాన్స్ ఇచ్చి అమెరికా తీసుకెళ్ళాం, మారిషస్ తీసుకెళ్ళాం, మలేషియా తీసుకెళ్ళాం, తెలుగు మహాసభలు తీసుకెళ్ళాం. ఈ శివప్రసాద్ అన్నాడు, నాది గురు పౌర్ణమి ప్రోగ్రాం పెడితే బాగుంటుంది, నువ్వేమైనా చూస్తావా అన్నారు. నేను చూడడం కాదు, నువ్వు స్వామికి దండం పెట్టుకో అన్నాను. నేను దాదాపు 6 నెలలు స్వామికి ప్రే చేసి స్వామిని 6 నెలలు అడిగానండి. 2010 జూలైకి గురు పౌర్ణమికి జూలై 26 అండి, అది జూలై 26 ప్రోగ్రాం అయితే నేను నవంబర్ నుంచి బర్త్డే నుంచి అడిగాను, స్వామి బర్త్డేలో ఒక ఛాన్స్ ఇవ్వండి, శివప్రసాద్కి విజిల్లో చాలా బాగా చేస్తాడు అంటే చేద్దాం అన్నారు. మార్చిలో అడిగాను, ఏప్రిల్లో అడిగితే గురు పౌర్ణమి పెడదాం ప్రోగ్రాం అన్నారు. నేను ఈ 12 మందిని తీసుకెళ్ళాను. 12 మందికి అకామిడేషన్ ఇప్పించాను, 12 మందికి రాను పోను ట్రాన్స్పోర్టేషన్ చేశాను. ఆ రోజు ఉదయం మల్లాది బ్రదర్స్ ప్రోగ్రాం అండి, గురు పౌర్ణమికి మల్లాది బ్రదర్స్ ప్రోగ్రాం అయిపోయింది. స్వామి వెళ్తూ ఉంటే అడిగాను, స్వామి అంటే సాయంత్రం పెడదామన్నారు. కానీ స్వామి వచ్చేసరికి మల్లాది బ్రదర్స్ కూర్చుంటే ఆ ప్రోగ్రాము మల్లాది బ్రదర్స్ చేత అదే రోజు ఈవినింగ్ మళ్ళా చేయించారండి. ఈ వచ్చిన 12 మందిలో నాకు స్వామి మీద నమ్మకం కాబట్టి నేను చాలా గట్టిగా ఉన్నాను. ఉంటే ఈ 12 మంది ఆర్టిస్టులో 3 మేము వెళ్ళిపోతాము, మాకు ఛాన్స్ ఇవ్వలేదు, మీరేమో ప్రోగ్రామ్ అని తీసుకొచ్చారన్నారు. 3 అన్నారు. నేను ఏం బాబు శివప్రసాద్ ఏమంటా ఉన్నాను అంటే, వాళ్ళు వెళ్ళిపోనివ్వండి, మనం మ్యూజిక్ కాలేజీ నుంచి 3 తీసుకుందాము, మన 12 మందితో ప్రోగ్రామ్ చేద్దామండి, మేము ఉంటాము, మీరు చెప్పే వరకు ఉంటామన్నారు. ఆ రోజు ప్రోగ్రాం అయిపోయింది. 26 ఈవినింగ్కి మేము కూడా బయలుదేరాలి. బయలుదేరితే పొద్దున వచ్చారు స్వామి, పొద్దున రాలేదండి, సాయంత్రం శాంతిభవన్కి 3:20కి మెసేజ్ వస్తే 3:15కి మల్లాది బ్రదర్స్ ప్రోగ్రాము వాళ్ళు వెళ్ళిపోయారు, పొద్దున సాయంత్రం అయింది. ఇవాళ ప్రోగ్రాము విజిల్ శివప్రసాద్ది, స్వామివారు రమ్మన్నారు, మీరు వచ్చేసేయండి కులవంత హాల్కి అన్నారు. ప్రేయర్ హాల్కి తీసుకొచ్చేయాలన్నారు. నేను గబగబా వీళ్ళకి మెసేజ్ ఇచ్చాను, ఆ ఉన్న 45 మినిట్స్ 1 అవర్లో తయారు చేయించాను, తీసుకెళ్ళాను. స్వామి 4:45కి వచ్చారండి. స్వామి దగ్గర ప్రోగ్రాము మీకు తెలుసుకుంటాను 65 నిమిషాలు దాటదు. ఈ 12 మంది ఆర్టిస్టులు కూర్చున్నారు. బంగారు వచ్చారా అన్నారు. వచ్చారన్నారు. అసలు గురు పౌర్ణమి ఇవాళ, నిన్న సాయంత్రం మొదలైంది, ఇవాళ సాయంత్రం కూడా గురు పౌర్ణమి ఉంది, అందుకే వాళ్ళ చేత ఇవాళ ప్రోగ్రాం పెట్టిస్తున్నా అన్నారండి. ఇది అయ్యే విషయమా లేకపోతే చెప్పే విషయమా మనం అర్థం చేసుకునే విషయం. ఇది శివప్రసాద్ పక్కనే ఉన్నాడు, ఆవురమంటూ ఉన్నాడు ఎప్పుడు ప్రోగ్రాం అని. 65 నిమిషాల ప్రోగ్రాం 95 నిమిషాలు కంటిన్యూ అయింది. ఈ శివప్రసాద్ని కూతుర్ని పిలిచారండి, మమ్మల్ని ఆర్టిస్టులు అందరినీ పిలవమన్నారు, పిలిచాను. స్వామి చాలా సంతోషం అన్నారు. 90 నిమిషాల ప్రోగ్రాం అయిన తర్వాత నాకు గుర్తుండి ఈ 40 ఇయర్స్ ప్రతి పెద్ద ప్రోగ్రాంకి నేను అక్కడ ఉన్నాను. డయాష్ మీద సేవాదల్ని పిలిపించి జ్యూస్ ఇచ్చింది ఫస్ట్ టైం అండి, అదే లాస్ట్ టైం కూడా. మొత్తం 12 మందికి జ్యూస్ ఇచ్చారు. నాకు జ్యూస్ ఇస్తే నేను అన్నాను, అటు ఇటు చూసి స్వామికే చూస్తున్నాను అన్నాను. అంటే నేను ఇలా పెట్టి ఊరుకున్నాను. అది తీసుకునే నా దగ్గర రా అన్నారు. జ్యూస్ తాగిరా అని సౌకర్యం చేశారు. జ్యూస్ తీసుకెళ్ళాను. బంగారు చాలా మంచి ప్రోగ్రాము, చాలా సంతోషం అని పెద్ద ప్రసాదం ఇచ్చారు. ఇచ్చి నువ్వు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతావు, నీ విజిల్ భజన్స్ అన్నారు. అతను ఆశ్చర్యపోయాడు. అతను ఈ 2010 నుంచి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ప్లేస్లో అమెరికాలో ఇచ్చాడండి సత్య ఆర్గనైజేషన్లో. అండ్ ఈ హాజ్ గివెన్ ది ప్రోగ్రామ్స్ వితౌట్ రెమ్యునరేషన్. అండ్ అక్కడున్న ఎవరైతే మన కన్వీనర్లు ఆర్గనైజర్లు ఉంటారో, టెక్సాస్, క్యాన్సస్ సిటీ, ఫిలడెల్ఫియా అన్ని చోట్ల ఇచ్చాడు. ప్రతిసారి అక్కడ చెప్తాడు, నాకు ఈ ఆర్గనైజేషన్లో నాకు ప్రోగ్రామ్ ఇవ్వడానికి ముందు దొరగారైతే నెక్స్ట్ వెంకట్రావు నన్ను స్వామికి చాలా దగ్గరగా చేశాడు
అని చెప్పి నేను అన్నాను, మనం తీసుకెళ్ళాము, నీ అదృష్టం బాగుండి నీ స్వామి బ్లెస్ చేశారు, బ్లెస్ చేసి చేయనిచ్చారు, నీ కూతురికి చెప్పారు మీ నాయన జాగ్రత్తగా అంటిపెట్టుకున్నట్టు చూడని, వచ్చిన ఆర్టిస్టులందరికీ బ్లెస్ చేశారు అని నేను ఇప్పటికీ నిన్న మొన్న కూడా కనబడితే చెప్పిన, బాబు నీకు ఇచ్చిన ఇవన్నిటికంటే కూడా ఇన్ని రోజుల్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చినా ఒక మంచినీళ్ళు ఇచ్చేది చూశాను, కానీ జ్యూస్ ఇవ్వడం నేను ఎప్పుడు చూడలేదయ్యా, అది నీ అదృష్టం నా అదృష్టం, నువ్వు అనుకున్నావు నువ్వు ముందు రోజుని మల్లాది బ్రదర్స్ ఆక్యుపై చేశారనుకుని, నీకు ఇవాళ ఇచ్చింది గురు పౌర్ణమి నీ స్వామి ఎదురుకుండా చెప్పారు, అసలైన గురు పౌర్ణమి ఇప్పుడు అని చెప్పి, అసలైన గురు పౌర్ణమి ఇప్పుడు, నీకు జ్యూస్ ఇచ్చింది ఇప్పుడు, అది ఒకటి గుర్తుపెట్టుకోవా అన్నాను. అతను చాలా ఆశ్చర్యపోయాడండి. ఇప్పటికీ నేను పొడబడికి వెళ్తే శివప్రసాద్ వచ్చాడని అడుగుతారు, శివప్రసాద్లో రేడియో స్థాయిలో ఇంటర్వ్యూలు తీసుకున్నారు, నేను వెళ్తే అతను అడుగుతారు, అతను అడిగితే ఏడి మీ దోస్త్ ఏడని, అనిల్ కుమార్ గారు మా ఇద్దరి మీద జోకులు వేసేవారు, ఏమయ్యా మీ విజిల్ ఏడి అని అడిగారు, విజిల్ వస్తున్నాడండి సాయంత్రం వస్తాడని, నువ్వు ముందు వచ్చేవా ఆయన తీసుకురాకుండా అనేవారు. సో ఇదంతా ఎట్లా అంటే మన నమ్మకం, మన యొక్క స్థిరత్వం స్వామిని అంటిపెట్టుకుని ఉంటే, పదే సార్లు చెప్పేది అంటే స్వామిని నమ్మిన వాడు ఎవరు చెడిపోలేదండి. అంతా చాలా పైకి వచ్చారు, కొంతమందివే మనకి తెలుస్తాయి, కానీ ఎవరి జీవితాల్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్లు ఉంటాయి, ఎవరి ఎక్స్పీరియన్స్లు వాళ్ళకి ఉంటాయి. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పలేరు. కానీ నాకు ఇవాళ ఈ ఆదిత్య నాకు ఆపర్చునిటీ ఇచ్చి నన్ను కూర్చోబెట్టి ఇక్కడ బలవంతంగా మీ యొక్క హృదయాన్ని ఓపెన్ చేయండి, స్వామి దండం పెట్టుకున్నా, స్వామి నేను ఏం మాట్లాడినా మీరు మాట్లాడాలి, నాకు వచ్చింది లేదు, నాకు మాట్లాడాలని కుతూహలం లేదు, నాకు చెప్పాలని కుతూహలం లేదన్నారు. అంటే స్వామికి నేను పొద్దున్న ఇవాళ దండం 4 రోజుల కింద 6 రోజుల కింద వాళ్ళు ఫిక్స్ చేశారు, శివంలో మా చేత ఇవాళ పౌర్ణమి అండి మీరు అభిషేకం చేయాలన్నారు. నాకు ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది, ఇదేంది మార్నింగ్ అనుకున్నాను. నేను వెళ్ళి దండం పెట్టుకుంటే చెప్తే సాయి వాళ్ళు అడిగారు, ఇవాళ ఈవినింగ్ నువ్వు ప్రోగ్రాం పెట్టుకున్నావు, ఇది స్వామి సంకల్పం అయ్యా, లేకపోతే నువ్వు ఇవాళ అభిషేకం పౌర్ణమి నాడు ఎక్కడ చేయగలవు అన్నారు. సో ఇవన్నీ ఎట్లా కలిసి వస్తాయంటే ఆ స్వామి ఇక్కడ ఎక్కడ ఉన్నా మన గురించి మన ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి మనకి ఈ విషయాలు జరుగుతున్నాయి. లేకపోతే ఆదిత్యాన్ని నేను కలవడం ఏంటి, అక్కడ వెంకట్రావు గారును సాయి కలిపి ఎప్పుడో ఆ రోజు నాకు ఇవాళ పౌర్ణమి అని కూడా తెలియదండి. నేను 3వ తారీఖు దృష్టిలో ఉన్నాను, వాళ్ళు 4 రోజుల కింద ఫోన్ చేసి 1వ తారీఖు అండి పౌర్ణమి, మీరు 1వ తారీఖు పొద్దున మీరు అభిషేకం చేయాలన్నారు. సో మేము చేస్తూ ఉంటే స్వామి ఫోటో నుంచి అభిషేకం మొదలెడితే పువ్వులు అట్లా పడినాయండి. సో దీనికంటే మనకి ఎక్కువ నిదర్శనం అవసరం లేదు. అంటే నువ్వు నా దగ్గర బ్లెస్సింగ్ తీసుకెళ్ళు, నేనే మాట్లాడతానని స్వామి చెప్పారు నాకు. మరి ఇది ఎంతవరకు మీరు అని అడుగుతారు, ఏమండి ప్రతిసారి మీరు మాట్లాడతారు. నేను ఈ రోజు వరకు నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా స్వామికో చెప్పుకోబట్టే నేను ఈ రోజుకి నేను అన్నం తిన్నా, నేను పడుకున్నా, ప్రతి పనికి నేను తలుచుకున్నాను, స్వామి మీరు చేయబట్టి నేను తిన్నాను. పొద్దున్న లేస్తే దండం పెట్టుకోవడం, మధ్యాహ్నం లేస్తే దండం పెట్టుకోవడం, మనం ఏం చేస్తామో అందులో ముందు స్వామికి ఒక చెంచాడు అర్పించడం, పొద్దున్నే మనం కాఫీ తాగే ముందు ఒక చెంచాడు పాలు అక్కడ పెట్టడం, ఇవన్నీ స్వామి తీసుకుంటారా ఆ నిదర్శనం మనకు కనబడుతుందండి. అక్కడ జయంతి పాటల ఇంట్లో భోజనం పెట్టినప్పుడు ఆమె గబగబా వచ్చి చెప్పింది, స్వామి పెట్టిన భోజనం కొంచెం అక్కడ ఉంది, ఓ ప్లేట్ నికాల్కి ఊపర్ లేకే జాక మీరు రూమ్ మీద ఎక్కువ అని చెప్పింది మా మిసెస్కి. అంటే కొంతమంది అనుకున్నారు ఏంటి స్వామి పెట్టిన మీదని. పైకి వెళ్ళిన తర్వాత ఆమె ఆ వచ్చిన 15 మందికి కూడా చేతుల్లో ప్రసాదం పెట్టిందండి. ఉన్న ప్రసాదాన్ని మిగిలిన వాళ్ళకి పంచింది. స్వామి వెళ్ళిపోతూ అక్కడ స్వామి ఎంత చేసిన తర్వాత చేయగడుకున్నారు ఒక బంగారు బౌల్లో. ఆ బౌలు వారింటికి వెళ్ళాం, వాళ్ళ బౌలు. స్వామి పిలిచి లీలానీకు బులావ్ అన్నారు. ఆమె పేరు బిలానీకు బులావ్ అన్నారు. జయంతి పాటలు పిలిచి, జయంతి పాటల వైఫ్ శైలజ పాటలు నన్ను పిలవకుండా ఏం పిలుస్తుంది అన్నారు. పిలిచి ఏ తుమ్ ఖానా బహుత్ అచ్చా బనాయా, ఏ బౌల్ తుమ్ లేదో అన్నారు. మనం మీ ఇంటి గస్టుని, మీ ఇంటి గస్టుగా వచ్చి మీ ఇంట్లో సరుకుని మాకు ఇస్తే అది స్వామివారి ఇచ్చారని పట్టుకుపోతే ఎట్లా ఉంటుంది? నేను అన్నాను, ఇది మనకి పద్ధతిగా లేదు అన్నాను. కానీ ఆయన వచ్చాడండి, పెద్ద మనిషి జయంతి పాటలు వచ్చి, ఏ స్వామి సబ్కే సామ్నే आपको दिया, कल सुबह हमारा को पुटपर्ती गए तो स्वामी पूछता वो बोल तुम रख लिया उनको नहीं दिया क्यों అని అడుగుతారు అని అంత దీక్షగా చెప్పారండి.
సో ఈరోజు వరకు మా ఇంట్లో పువ్వుల బుట్ట స్వామి ఇచ్చిందే, అది ఆమెకి ఇచ్చిందే. సో స్వామి ఎంత మెటికులస్గా చూస్తారంటే ఆమెకి కళ్ళలో కనిపించి అనేవారు. ఈమె అడిగేది, నాకు ఎప్పుడు స్వామి ఆపర్చునిటీ ఇస్తావు నాకు వంట చేయడానికి అంటే, ఇస్తా బంగారు అన్నారట. ఇస్తా బంగారు, నీ కోరిక నెరవేరుతుంది అన్నారట. ఆ కోరిక బాంబేలో నెరవేరడం ఏంటి, వాళ్ళ బౌలు మనం తీసుకోవడం ఏంటి, ఇవి చెప్పడానికి ఆశ్చర్యంగా ఉంటాయి, వినడానికి ఇంకా ఆశ్చర్యంగా ఉంటాయి. ఎందుకంటే ఏమనుకుంటారంటే, వినేవాళ్ళు ఏమనుకుంటారంటే మన సేవల్లో చాలామందికి నమ్మకం ఉంటుంది కాబట్టి పర్లేదు, బయట వాళ్ళు చెప్తే వాళ్ళ బౌలు తీసుకొచ్చేసాడు, వీళ్ళు తెచ్చేసారు, స్వామి ఇవ్వడం ఏంటి అంటారు. కానీ అక్కడ ఉన్న మనుషులకి శ్రీనివాస్ అని తెలుసును, గవాస్కర్ ఫ్యామిలీ తెలుసును, రమేష్ అవంతికి తెలుసును, ఇచ్చిన వాళ్ళకి తెలుసును. ఆ రోజుని ఇచ్చిన బౌలు ఈరోజు మీ ఇంట్లో ఇప్పటికీ కూడా ఒక స్వామి ప్రసాదంలాగా మా ఇంట్లో ఆ పాదుకల దగ్గర పూజ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ లైఫ్లో చాలా అనుభవిస్తున్నాం. 2011 వరకు సంభాషణలో లేకపోతే మనం పాద నమస్కారంలో అనుభవించాం. కానీ ఇప్పుడు 2011 తర్వాత కూడా అవి ఎక్కువగా అనుభవిస్తున్నాం. ఎట్లాగా? మనం స్వామి దగ్గరికి వెళ్ళి ప్రే చేస్తాం. మీరు అంటారు స్వామి లేరు, నాకు 2-3 అన్నారు, ఏమయ్యా నువ్వు స్వామి లేరు కదా, నువ్వు అక్కడ ప్రే చేస్తున్నావు అని. మీరు 2 సార్లు వచ్చారు కదా, మిమ్మల్ని ఎప్పుడైనా నేను పిలిచానా? 2 సార్లు పిలవలేదు. 3వసారి నాకు స్వామి చెప్పారు. నాకు మన సమితిలో కూడా పెద్దవాళ్ళు, మన ట్రస్ట్లో కూడా పెద్దవాళ్ళు అడిగారు. అడిగితే మరి ఎట్లాగంటే స్వామి చెప్పారు నువ్వు ఈ పని చెయ్యని. అది మంచి పని కాకపోతే నాకు స్వామి చెప్పరు, నేను చెయ్యను. కానీ ఇది స్వామి సంకల్పం కాదు, స్వామి చేశారు కాబట్టి అయ్యింది మీ పని, నేను చేసింది లేదు ఇందులో. అందుకని మీరు స్వామికి దండం పెట్టుకోండి. నాకేదో అది ఇది మీరు రండి మీకు అది చేస్తాం ఇది చేస్తాం ఉన్నారు. నాకేది వద్దు, మీరేం చేసినా స్వామికి చేయండి. ఈ 48 ఏళ్లలోని నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అయినాయి. కానీ నా ఎక్స్పీరియన్స్లు 2011 తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయండి. చాలా అయిపోయినాయి. బ్రేక్ఫాస్ట్కి రామరాజు గారి ఇంటికి 2 సార్లు వచ్చారండి. ప్రొఫెసర్ రామరాజు ఇంటికి స్వామి వచ్చారు 2 సార్లు. వాళ్ళ 5 ఫ్యామిలీ మెంబర్స్ తప్ప 3 కూతుళ్ళు 1 కొడుకు, వాళ్ళు తప్ప నేను ఉండేవాడిని. వెంకట్రావు నాకు డెకరేషన్ అయితే తెలియదు, నువ్వు పువ్వులు తీసుకొచ్చి స్వామికి బ్రేక్ఫాస్ట్ పెడుతుంటే నేను పక్కన ఉండేవాడిని. స్వామి వెనకం చేసి ఈ పువ్వుల డెకరేషన్ ఎవరు చేశారు అనేవారు. అంటే ఏం చేశాడు నా స్టూడెంట్ అనేవారు. చాలా బాగుంది బంగారు అనేవారు. సో అప్పటి నుంచి అవి కనుక లేకుండా ఉంటే నేను ఈ స్టేజ్కి వచ్చేవాడిని కాదండి. నాకు గుర్తుండిపోయింది ఇప్పటికీ కూడా నా రాజమండ్రి దర్శనం. చక్రవర్తి గారు చిరంజీవి గారు ఉండగా స్వామి పిలిచి నేను అడిగితే, స్వామిని ఇట్లా అడిగాను, స్వామి ఇట్లాగా జగా లేదన్నారని అంటే వాళ్ళేంటి నేను చెప్తున్నాను ఎవరు. ఇవన్నీ నా మనసులో గుర్తుండిపోయాయి. స్వామి బర్త్డేకి ప్రసాదాలు పంచేవారండి. అందరికీ అప్పట్లో ఇలాగ విసిరేవారు. నా నెత్తిమీ పడింది ఓ ప్రసాదం వచ్చి, నేను తీసుకున్నాను. బంగారు ఇది చేతికి ఇచ్చే ప్రసాదం, అది నెత్తిమీ పడిన ప్రసాదం అని నాకు ఇంకోటి ఇచ్చారు. సో ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే మనం అనుభవించిన వాళ్ళకి ఇందులో ఉన్న తీపిదనం, గుర్తులు, ఆ యొక్క అనుభూతి తెలుస్తుంది. సో ఈ అవకాశాన్ని నాకు ఈ వనస్థలపురం ఆర్గనైజేషన్ నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. స్వామివారికి ఎల్లవేళలా నా జీవితాంతం నేను చేసే సేవ నా మిస్సెస్కి నా పిల్లలకి చెప్పానండి. నా తదనంతరం కూడా మనం చేసేది ఈ నడుస్తూ ఉండాలి. నేను మొదలెట్టింది ఇంత అండి, అది ఇప్పుడు వటవృక్షంలాగా అయిపోయింది. అది ఎట్లాగా వీళ్ళు చేయగలరా అంటే దీనికి కావాల్సినవన్నీ కూడా స్వామి సమకూర్చారు. వాళ్ళకి చెప్పాను ఇది నాది, ఇది నాకు స్వామి చెప్పింది, మీరు కూడా దీన్ని ఫాలో కావాలి అని. మా అమ్మాయి చెప్పింది, డాడీ నాకు ఇవేం అక్కర్లేదు, ఐఎమ్ హ్యాపీ విత్ స్వామి బ్లెస్సింగ్స్ ఫర్ మై మ్యారేజ్ అండ్ ఫర్ మై హస్బెండ్. నువ్వు చెప్పింది తూచా తప్పకుండా మా పిల్లలకు కూడా నేర్పుతాను అని మా అమ్మాయి మా మిస్సెస్ వాగ్దానం చేశారు. ఇది ఎట్లా ఉంటుందంటే కొంతమంది ఇళ్లలోని ఆ పెద్ద మనిషి తప్పుకున్న తర్వాత పిల్లలు చేస్తారా అన్న ఇది ఉంటుంది. కానీ కొంతమంది పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ మధురై చెట్టియార్ కొడుకు ఈరోజు కూడా మొన్న సిల్వర్ రథం చేయించి ఇచ్చాడండి స్వామి దగ్గర 100 బర్త్డేకి. సో అలాంటి పిల్లలు మనకి రావాలి. మనం స్వామి నడిచిన దానిలో మన పిల్లలకి నేర్పాలి. ఒక 4 మంచి మాటలు 3 మంచి మాటలు వాళ్ళు నేర్చుకున్నా వాళ్ళు మనకంటే ఎక్కువ వృద్ధిలోకి వస్తారని నా యొక్క
అపారమైన నమ్మకం అండి. ఈరోజు నాతో మాట్లాడించింది తప్పు మాట్లాడినా ఉప్పు మాట్లాడినా మీరంతా శ్రద్ధగా విన్నారు. ఇది నాతో మాట్లాడించిందంతా కూడా స్వామివారే, నా చేత చెప్పించిందంతా స్వామివారే. లేకపోతే నా మనస్సు నేను ఎప్పటికీ విప్పదలుచుకోలేదు, విప్పనండి. ఎందుకంటే మనం చేసింది మనకు గుప్తంగా ఉండాలి, చేసింది మూడో మనిషి తెలియకూడదు. అది మన యొక్క కర్తవ్యం. కానీ ఈ ఆదిత్య ప్రోద్బలం, మన వనసల్పరం ప్రోద్బలం, స్వామివారు నువ్వు ముందుకెళ్ళు అన్న మాటతో నేను ఇక్కడికి వచ్చాను. అన్యదా స్వామికి నేను చాలా రుణపడి ఉంటాను. మీ అందరూ ఇక్కడికి వచ్చి శ్రద్ధగా నేను చెప్పిన 4 మంచి మాటలు కానీ 4 చెడ్డ మాటలు కానీ విన్నందుకు, నా యొక్క స్వామి మీద ఉన్న ప్రేమని అభిమానాన్ని చాటుకునే ఛాన్స్ నాకు ఇచ్చిన అదిత్యకి మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. స్వామివారికి శతకోటి వందనాలు. ఓం శ్రీ సాయిరామ్. ముందుగా సభాసీనుడై ఈ సత్సంగానికి, మన 79వ సమర్పణ కార్యక్రమానికి వారి అనుగ్రహాన్ని ప్రసాదించిన మన స్వామివారికి నా కృతజ్ఞతలు అందజేస్తూ, నేటి 79వ సమర్పణ కార్యక్రమానికి వచ్చి మన అందరినీ స్వామివారి మహిమ మరియు వారి అనుభవాలు అనుభూతులను మనతో పంచుకున్న డాక్టర్ ఎన్ వెంకట్రావు గారికి ధన్యవాదాలు. వారి మాటలు భగవాన్ యొక్క ప్రేమ, సేవ, త్యాగ మార్గాన్ని మళ్ళీ మన హృదయాల్లో జీవింపచేశాయి. నిజమైన భక్తునికి వినయమే అలంకారం అని అన్నారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం డాక్టర్ ఎన్ వెంకట్రావు గారు. వారి అనుభూతులు 1974 నుంచి మొదలుకొని 2011 వరకు స్వామివారితో, తర్వాత స్వామివారి దేహాన్ని వదిలిన తర్వాత కూడా ఇంకా ఉన్నాయని మనందరితో షేర్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. వారి జీవితంలో ముఖ్యమైన మార్గదర్శకులు అందరూ గురువులు, జీవిత భాగస్వామి, స్వామి భక్తులై స్వామివారు వారి యొక్క ప్రతి సందర్భంలో నేను ఉన్నాను అన్న నిదర్శనం వారి జీవిత సన్నివేశాల ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. స్వామివారు వారికి బ్లెస్సింగ్సే కాకుండా సేవ చేసుకునే ఆపర్చునిటీ కూడా స్వామివారే వారికి ఇవ్వడం. ఎలాగైతే బుక్కపట్నంలో బెంచెస్ ప్రొవైడ్ చేయడం కానీ, లేకపోతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వారు రగ్గులు కానీ బెడ్షీట్స్ కానీ ఇవ్వడానికి కానీ, ఈ అన్ని విషయాల్లోనూ స్వామివారే నువ్వు నా దగ్గరికి వస్తున్నావు కదా, నేనే నీకు సేవ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తాను స్వామివారే చెప్పి చేయించుకోవడం, ఇది మనం అందరం గమనించాలి. సో నేను ఇక్కడ కూర్చొని వింటున్నప్పుడల్లా నాకు అనిపించింది, ఓకే, స్వామికి మనం ఏం చేస్తే మనం చాలా స్వామిని హ్యాపీగా ఫీల్ చేయగలిగిస్తాము ఆలోచిస్తున్నప్పుడు ద డైరెక్ట్ ఆన్సర్ దట్ ఐ గాట్ వాస్, యూ గో టు స్వామి విల్ గివ్ యూ ద ఆపర్చునిటీ టు డూ సేవ. స్వామి దగ్గరికి వెళ్ళండి, స్వామి మీకు సేవ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తారు. అంతేకాకుండా పిహెచ్డి చేసిన వాళ్ళందరికీ థీసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. మేము ప్రాజెక్ట్స్ ఏం చేసినా వెళ్ళి స్వామికి చూపించడం ఒక ఆనవాయితీ యూనివర్సిటీ స్టూడెంట్స్కి. సో థీసిస్ని తీసుకెళ్ళి స్వామికి వారు అందజేయడం, దానికి స్వామి వారిని ఆశీర్వదించడం, ఇవన్నీ ఈ ఇన్సిడెన్సెస్ అన్నీ నేను విన్నాక నాకు ఒకటే అర్థమైంది, మీ సంకల్పం ఎంత గట్టిదో స్వామివారి ప్రేమ, స్వామివారి ఆశీస్సులు అంత గట్టిగా ఉంటాయి. సో వెంకట్రావు గారు మాట్లాడుతున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఫ్రెండ్స్ అందరూ కలిసి వీకెండ్స్ వచ్చినప్పుడు మనం బయటకి ట్రిప్స్కి కానీ దానికి వెళ్తాం. ఆయన వీకెండ్ వస్తే నేను పుట్టపర్తికి వెళ్తాను. స్వామి నా హీరో. ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ అన్నీ వారు మనందరితో షేర్ చేసుకున్నారు. తర్వాత స్వామివారు వారి కూతురి యొక్క పెళ్ళికి పెద్దగా నిలిచి మంగళసూత్రాలు అందించడం, అంతేకాకుండా పట్టు వస్త్రాలు ఇవ్వడం. సో వారు ఈ ఎండింగ్లో కూడా మనకు చెప్తున్నారు, పొద్దున్న లేచిన వెంటనే మనం కాఫీ తాగుతున్నాము, స్వామికి మనం ప్రసాదం నైవేద్యం అందజేస్తున్నామా, ఫస్ట్ స్వామికి ఇద్దాము. సో మనం స్వామిని మన ఫ్యామిలీ మెంబర్గా ఎంత బాగా ట్రీట్ చేయగలుగుతామో స్వామి మనల్ని అంత బాగా తన దగ్గర తీసుకుంటారు. స్వామి అందుకనే చెప్తారు, ఫస్ట్ వన్ స్టెప్ యూ గివ్ టువర్డ్స్ మీ, ఐ విల్ కమ్ 100 steps టువర్డ్స్ యూ.
సో నాకే కాదు ఇక్కడున్న చాలామంది యువతకు వారు చెప్పిన ఒక చాలా ముఖ్యమైన విషయం, సర్వీస్ ఈజ్ టు బి డన్ ఇన్ సైలెన్స్. మనం ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండి పనిచేయాలి, బ్యాక్గ్రౌండ్లో ఉండి స్వామికి సేవ ఎంత ఎక్కువ చేస్తామో స్వామి అన్నీ అంత ముందుకు తోస్తారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని అందించిన స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇప్పుడు మన వనస్థలిపురం శ్రీ సత్యసాయి ప్రేమ సేవా సదన్ తరపు నుంచి ఒక టోకెన్ ఆఫ్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ మన అందరి నుంచి ఒక ప్రేమపూర్వక కానుకను అందజేయడానికి శ్రీ భాస్కర్రావు గారిని, తర్వాత రామచంద్రమూర్తి గారిని, తర్వాత శివాజీ గారిని వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాను. ఈ వనస్థలిపురం మన సమితి వాళ్ళు మనంతా ఫ్యామిలీ మెంబర్స్ అండి. నేను ఎప్పుడూ ఇలాంటివి యాక్సెప్ట్ చేసింది లేదు. మా డిపార్ట్మెంట్లో కూడా ఏదో ఫంక్షన్ పెడతామంటే మనం చెప్పారు కదా, మన అబ్బాయి చెప్పినట్టు మనం వెనక నుండి చేయాలి. మనం వెనక నుండి చేసి ఇది మన సంస్థలో ఉన్న పెద్దవాళ్ళకి ఇలాంటి గౌరవాలు చేయాలి. అది మనం పెద్దవాళ్ళని గౌరవిస్తే మన పిల్లలు నేర్చుకుంటారు. ఇది నాకు అర్హత ఉందో లేదో తెలియదు, కానీ సభాముఖంగా నేను చాలా కృతజ్ఞుడిని. బట్ నా అడ్వైజ్ ఏంటంటే రాబోయే రోజుల్లో మన సమితి తరపున ఎల్డర్స్కి ఈ రెస్పెక్ట్ చేసి, ఎందుకంటే దాదాపు వారు చెప్పారు 50 ఏళ్ళ నుంచి ఎల్డర్స్కి చేయండి. చేస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్కి స్వామి ఎంత ఇస్తారో మన తల్లిదండ్రులు మన ఎల్డర్స్ మనకు అంత బ్లెస్సింగ్స్ ఇస్తారు. వారిని కొన్నేళ్లుగా నేను శివంలో చూస్తున్నా. సో అలాంటి వాళ్ళని గౌరవించుకుంటే మనని మనం గౌరవించుకున్నట్టు మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తే దీనికి 10 ఇంతలు మన పిల్లలు చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శాంతి శాంతి.